భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. అంధకాసురసూదనాయ నమః అని ఒక నామం పరమేశ్వరుడికి. అంధకాసురుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినవాడా, లేదా అంధకాసురుడు అనబడేటటువంటి రాక్షసునకు శత్రువైనవాడా. ఎందుకంటే ఆయనకి అంధక రిపుహు అని ఒక పేరు, అమరకోశంలో ఆయన్ని అంధక రిపుహు అని పిలుస్తారు. అయితే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి. పరమేశ్వరుడి గురించి తెలుసుకునేటప్పుడు అది మీ యందు భక్తిని ఉద్దీపింపచేసి మీ జీవితాన్ని ఒక చక్కబాటు చేయగలిగినటువంటి వ్యవస్థతో కూడుకున్న దానిగా మీరు వినవలసి ఉంటుంది. అంధకాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు, ఆయన్ని పరమేశ్వరుడు సంహరించాడు అని నేను మీతో ఇప్పుడు ఆ కథాభాగాన్నంతటినీ చాలా అద్భుతమైన వర్ణనతో ఒక 2 గంటలు నేను చెప్పి, కనుక అంధకాసురుణ్ణి పరమశివుడు సంహరించాడు అని చెప్పాను అనుకోండి, అందులో అనుమానం ఏం లేదు, పరమసత్యమే. కానీ అది ఒక సంఘటన కింద మారిపోతుంది కదా, అదొక చరిత్ర. ఎప్పుడో ఒకప్పుడు ఆయన సంహరించాడు. ఇప్పుడు మీకేమిటి ప్రయోజనం దానివల్ల? ఆయన అంధకుణ్ణి సంహరించాడు, మంచిదే. ఆయన అంధకాసురుణ్ణి సంహరించినాడు, అది తెలుసుకోవడం వల్ల మీకేమైనా వస్తుందా కొత్తగా? కాదు. ఒక నామానికి వ్యాఖ్యానం వినేటప్పుడు ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమిటంటే దాని నుండి మీరు మీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవడానికి వీలైనటువంటి సందేశాన్ని తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే దాన్ని తీసుకొచ్చి నామాల్లో చెప్పవలసిన అవసరం ఏముందండి? శ్రీ మహావిష్ణువుకి ఏదో ఇంకా అదే పనిగా చంపిన వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళని చంపాడు వీళ్ళని చంపాడు అని చెప్పుకుంటూ వస్తారా? అది కాదు దాని ప్రయోజనం. దాని ప్రయోజనం భక్తిని ఉద్దీపింప చేయడంలో నామములు గౌణములు కనుక పరమేశ్వరుని యొక్క ఒక గొప్ప లక్షణాన్ని ఆవిష్కరించేదై ఉంటుంది. అది ఎటువంటి ఆ లక్షణాన్ని ఆవిష్కరిస్తోంది అన్నదాన్ని మీరు పట్టుకున్ననాడు మీ భక్తి జాజ్వల్యమనం అవుతుంది. అంధకాసురుడు ఒక రాక్షసుడు, ఆయనకి పేరే అంధకాసురుడు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే అసురుడు అంటే రాక్షసుడు, ఆయన పేరు అంధకుడు. అంధకుడు అంటే ఏదీ చూడలేనివాడు. ఏదీ చూడలేనివాడు ఎందుచేత? నేత్రములు ఉండి చూడలేనివాడు కాదు, అసలు నేత్రములే లేనివాడు. శరీరమునందు ఎంత పరాక్రమం ఉంది అన్నదాన్ని కాసేపు పక్కన పెట్టండి. అపారమైన పరాక్రమం ఉన్నా అసలు కళ్ళే లేని వాడికి ఏమిటి శత్రుమిత్ర పరిజ్ఞానం ఉంటుంది? ఆయన ఏమిటి ఎవరిని ఉద్ధరిస్తాడా? పరాక్రమంతో ఎవరిని ఓడిస్తాడు ఆయన? దానివల్ల ఏమిటి రాజ్య పరిపాలన చేస్తాడు? కాబట్టి ఇప్పుడు ఆయన ఎందు విశేషమైన పరాక్రమము ఉన్న రాజ్యాధికారమునకు అర్హుడు కాకుండా పోయాడు, రాక్షస రాజ్యానికి. ఇప్పుడు దాన్ని తీర్చగలిగిన వాడెవరు? ఇప్పుడు మళ్ళీ కన్ను ఇవ్వగలిగిన వాడెవరు? చూపు ఇవ్వగలిగిన వాడెవరు ఆ పరాక్రమానికి? ఈశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే అని తెలుసుకోవడం ఒకెత్తు, తెలుసుకుని నమ్మడం ఒకెత్తు, నమ్మి తప్పించడం ఒకెత్తు. ఇప్పుడు ఈ మూడు కలిగిన వాడిని ఏమనాలి? మహాభక్తుడనే మీరు అనవలసి ఉంటుంది కదండి. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంది, కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఈశ్వరుడు అన్న మాట వినపడితే విందాం అన్న బుద్ధి కలుగుతుంది. అసలు ఆ బుద్ధి రాదు. అది రాక కోట్ల జన్మలు ఎత్తుతారు. ఆ బుద్ధి కలిగిన నాడు ఎప్పుడో మెల్లిగా చెవి ఒగ్గి ఓహో అని ఈశ్వరుడి గురించి వినడం మొదలు పెడతాడు. అది చెప్పేవాడి సమర్థతతో సంబంధం లేకుండా మా స్వామి గురించి వినపడుతోంది మాట అంతే చాలు అని పరవశించి వినగలిగినటువంటి హృదయంగా మారిపోవాలి అంటే దానికి అద్భుతమైనటువంటి సంస్కార బలం ఏర్పడాలి. ఇక జన్మ పరంపర అయిపోతోంది అనడానికి గుర్తు ఏమిటంటే ఎవరు చెప్తున్నారు అన్నది చూడవు, ఆయన సమర్థత ఏమీ చూడవు, అసలు భగవంతుడి గురించి చెప్తున్నాడు అంతే చాలంటాడు. అంతే. అంత పొంగు ఉంటుంది హృదయంలో. అంత పొంగు కలిగినటువంటి హృదయంగా మారిపోవాలి అంటే దానికి సర్వేశ్వరుడి కృప కావాలి. మరి ఇంత భక్తి ముందు ఉందా లేదా? తప్పించాడంటే ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఈశ్వరుడు గురించి తప్పిస్తే ఈశ్వరుడు కన్నెక్కడిస్తాడండి అన్నాడు అనుకోండి, వాడు ఏది చేసినా ఫలిస్తుందని మీరు అనుకొనరాదు.
అందుకే గురువు గారు ఎవరికి చెప్పచ్చు శాస్త్రము అంటే దానికి ఒక నియమం చెప్తారు. అందరికీ చెప్పడం కుదరదు. ఆ విశ్వాసం ఉన్నవాడై ఉండాలి. అసలు ముందు చెప్పే ముందు అవతల వాడికి ఈశ్వరుని యందు విశ్వాసం ఉందనుకోండి, అప్పుడు అది చిగురిస్తుంది. వర్షం పడితే మాత్రం విత్తనం ఎందుకు మొలకెత్తుతుందండి? విత్తనం రాతి మీద ఉంటే, విత్తనం మట్టిలో ఉంటే మొలకెత్తుతుంది. కాబట్టి ఆ అధ్యవసాయం ఉన్నదా, ఆ సున్నిత హృదయం ఉన్నదా, మనస్సు యందు ఈశ్వరుని యందు ఆ విశ్వాసముతో కూడుకున్నవాడేనా, ఆనాడు భగవత్ కథని గురువు చెప్పచ్చు. భగవద్ విశేషాన్ని గురువు గారు చెప్పడానికి ఆ వ్యక్తి అర్హుడవుతాడు గురువు గారి దగ్గర వినడానికి. ఇప్పుడు అంధకాసురుని యందు గొప్ప భక్తి ఉన్నది, మీరు కాదనకూడదు. ఆయన ఏదో తప్పు చేసేశాడు అని రాబోయే విషయాన్ని దృష్టిలో పెట్టేసుకుని ఇప్పుడే మీరు తీర్పు రచన చేయకూడదు. అది పక్షపాతముతో కూడినటువంటి దృష్టికోణం. అది తప్పు. అసలు అలా మాట్లాడే ప్రయత్నమే చేయకూడదు. ఆయన పరమభక్తుడే, అందులో సందేహమేం లేదు. భక్తుడంటే ఎవరంటే ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసించిన వాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో. ఆర్తితో ఉన్నవాడికి, జిజ్ఞాసుకి, అర్థార్థికి, మోక్షమును కోరుకున్న వాడికి కూడా నేనే దిక్కు, నన్నే అడుగుతారు, నేనే ఇస్తానన్నాడు. ఆయన్ని అడుగుదామన్న బుద్ధి కలగడం విశ్వాసమునకు ప్రాతిపదిక. కాబట్టి అంధకుడు భక్తుడే. కానీ అసురుడు ఎందుకు అయ్యాడో తెలుసా అండి? ఇది మీరు బాగా పట్టుకుంటే మీలో ఆసురీ ప్రవృత్తి కలగకుండా మీరు చూసుకోగలరు. మీరు కాదు, మీరు జ్ఞానులు, మీకు అది లేనే లేదు. నాబోటికాడు నేను చెప్పేది. ఆసురీ ప్రవృత్తి అంటే ఇది ఉండిపోవాలి, దీంతో ఎప్పుడూ భోగమే అనుభవించాలి. ఇంతే ఆసురీ ప్రవృత్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఉండాలి. అందుకే దీన్ని ఏ నియమాన్ని కూడా దీంతో చెయ్యడానికి అంగీకరించడు. ఎందుకో తెలుసా అండి? ఎటు తిరిగి ఆఖరికి లోపల ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి, జవాబు వస్తుంది. ఎందుకు పంచె కట్టుకోవు అని అడిగారు అనుకోండి, ఇప్పుడు పంచె ఎందుకు కట్టుకోకూడదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడికి పంచె కట్టుకుంటే అదో నామోషి, అందుకు కట్టుకోవడం అసలు రహస్యం. అది పంచె కట్టుకోవడం నా భాగ్య విశేషం అని వాడు అనుకున్నాడు అనుకోండి, వాడికి వచ్చినా రాకపోయినా కట్టుకుంటాడు కదండి. అసలు మనిషి నియమోల్లంఘనం ఎందుకు చేస్తాడంటే మనసు యందు ఆ నియమమును పాటించాలనేటటువంటి జిజ్ఞాస లేదు, కుతూహలము లేదు. ఇది భోగస్థానంగా వాడుకోబడితే దీంతో అన్ని భోగములే అనుభవిద్దాం. భోగములు అనుభవించాలంటే ఇది ఉండాలి. ఇది లేకుండా భోగం ఏమి అనుభవిస్తారు మీరు? ఇది ఉంటే కదా భోగం. కాబట్టి ఇది ఉండాలి, ఇది పాడైపోకూడదు. ఇది ఎప్పుడు భోగం అనుభవించడానికి వీలైనటువంటి యోగ్యతతో ఉండాలి. అంటే ఇది మార్పు చెందిపోవడం, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవడం ఇలాంటివేం జరగకూడదు. ఇది ఎప్పుడు బలంగా ఉండాలి, ఈ యవ్వనంతో ఉండాలి. ఎవరెవరి దగ్గర భోగాలు బాగా ఉన్నాయని చెప్తారో వాళ్ళందరూ తనకి వశులవ్వాలి. అప్పుడు ఆ భోగాలన్నీ తను అనుభవించవచ్చు. అందుకే అందరూ ఇంద్రుడి మీద జైత్రయాత్ర కడతారు. ఎందుకంటే అక్కడ అప్సరసలు ఉంటారు, అక్కడ బంగారం ఉంటుంది, అవన్నీ తనవిగా అనుభవిస్తూ ఉంటాడు. భోగలాలసకే రాక్షసత్వం అని పేరు. కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు చేయడం దోషమని మీరు అనలేరు. దానివల్ల అంధకాసురుణ్ణి వెంటనే తీర్పు చెప్పి వాడు ఒక పనికి మారినవాడు అంటూ మొదలు పెట్టకూడదు. అలా మొదలు పెడితే అసలు మీ అన్వయానికి అది ఎందుకు పనికిరాని కథ కింద కూర్చుంటుంది. అప్పుడు పురాణ ప్రోక్తం ఎందుకు చేస్తాడు వ్యాస భగవానుడు? దాని వలన ఒక ప్రయోజనం ఉంది అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఈశ్వరుడి దగ్గర చేసేటటువంటి ఏ విజ్ఞాపన అయినా దేని కొరకో తెలుసా అండి? ఇది అశాశ్వతమే అనేటటువంటి సత్యము మీరు అంగీకరించగలిగినటువంటి ధృతి కలగాలి. ఎందుకంటే తనంత తాను మనసు అంగీకరించదు. ఇది పడిపోతుంది అని ఒప్పుకో అన్నారు అనుకోండి, ఊరుకోవాయి బలవాడే, ఇది ఎందుకు పడిపోతుంది అంటే ఒక్కనాటికి ఒప్పుకోదు, ఇది ఉంటుంది అని అంటుంది. ఇది పడిపోతుంది అన్నది అంగీకరించాడు అనుకోండి, సత్యమే అన్నాడు అనుకోండి, మీరు చూడండి 2 లక్షణములు పటమరిస్తాయి వెంటనే. ఇది పడిపోతే మళ్ళీ ఇలాంటిది వస్తుందని నమ్మకం ఏమిటి? కాబట్టి ఇది ఉంటేనే నేను ఈశ్వరనామం చెప్పగలను, కాబట్టి భగవన్నామం చెప్తుంటాను. ఇది ఉంటే ఓ దేవాలయానికి వెడతాను, ప్రదక్షిణం చేస్తాను, ఓ మంచి మాట చెప్తాను, ఒకళ్ళను ఓదారుస్తాను, నాకున్నది 10 మందికి పెట్టగలను, ఒకటి బాధని నేను పంచుకోగలను. ఇప్పుడు మీరు దీంతో చెయ్యగలిగినటువంటి మంచి పనులు ఏముంటాయో వాటిని ఎంచేసుకుని అవి చేసేయడానికి మీరు సిద్ధపడిపోతారు. అప్పుడు ఇంతకన్నా మంచిదైనా వస్తుంది. ఇంకా అసలు ఇలాంటి తెప్పలోకి రావాల్సిన అవసరం అన్నా లేకుండా పోతుంది. అసలు ఇది పడదు అని పడిపోయేదాన్ని పట్టుకుని పడదు 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 అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, నన్ను నేను మోసం చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, అప్పుడు నా పాప చింతనకి హద్దే ఉండదు. ఎందుకో తెలుసా అండి? నన్ను ఎవరేమంటారు, నేను దీంతో ఉండిపోతానన్న తాపత్రయం. కాబట్టి ఓ మంచి పని చేద్దాం, కంగారు లేదు. ఓ భగవన్నామం చెప్దాం, కంగారు లేదు. ఎప్పుడవన్నీ 70 ఏళ్ళు వచ్చాక చూద్దాం. 70 ఏళ్ల వరకు నువ్వు ఉంటావన్న నమ్మకం ఏంటి? దానికి జవాబు ఉండదు. కాబట్టి ఆసురీ ప్రవృత్తి రాక్షసత్వం అనగా ఏమి అంటే ఈశ్వరుడు విధించినటువంటి శాసనం
నిలబడకుండా తాననుకున్నది జరిగి తాను ఉండిపోవాలనేటటువంటి కోరిక. అసలు లోకంలో ఉండేటటువంటి చాలా పెద్ద అజ్ఞానం అంతా రెండు విషయాల్లోనే రంగరించుకుంటుంది. ఒకటోది ఎక్కడుంటుందంటే ఇది ఉంటుంది, అక్కడ మొదలు పాపజీవనం. రెండోది నేను సంపాదించింది నాకే మిగలాలి. ఎవరికి ఇవ్వడు. దేనికి శివాలయ పునర్నిర్మాణానికి ఇస్తాడని మీరు అనుకుంటున్నారంటే ఏమి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసా అండి? తనకే ఉండాలి. అసలు నీకే ఉండాలని నువ్వు కోరుకుంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు పుణ్యకార్యానికి వినియోగించాలి. అప్పుడు నీతో వస్తుంది, అది నీ జీవుడితో వస్తుంది. నువ్వు దాన్ని పుణ్యకార్యానికి వినియోగించకపోతే నీ వారసులు పంచుకుంటారు. నీతో ఎలా వస్తుంది? నువ్వు సంపాదించింది నీతో పట్టుకెళ్లాలనుకుంటే నిజమైన మార్గం ఏంటంటే నువ్వు పుణ్యకార్యానికి వాడడమే. నువ్వు అది పెట్టి అన్నదానం చేసావు, నీతో వస్తుంది ఆ డబ్బు. ఎందుకంటే నీతో వస్తుంది, ఆ పుణ్య రూపంలో వచ్చేస్తుంది. శివాలయ పునర్నిర్మాణానికి ఇచ్చావు, నీతో వస్తుంది. నువ్వు పెట్టులో పెట్టావు, ఏమీ రాదు, నీ శరీరం కాలిపోతుంది, ఇది వారసులు పంచుకుంటారు. ఇది నాకే చెందాలి అని నిజంగా నువ్వు అనుకుంటే ఆ స్వార్థాన్నైనా ఈశ్వరుడు వైపుకి తిప్పు. కనీసం పుణ్యకార్యాచరణంగా నీది చేసేసుకోదాన్ని. పోనీ అది చేయడు. అక్కడ అజ్ఞానమే. అక్కడ కూడా ఇది ఉంటుందన్న దాని వల్ల వచ్చిన ప్రమాదం అదంతా. ఇది ఉంటుంది కదండి, అదంతా నాకే ఉంటుంది కదా అంటాడు. ఇది ఉడుక్కుమంటుంది, అది వారసులు పంచుకుంటారు. ఎటుకాక చెడిపోతాడు, వాడు గోదానం చేయడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ ఉండదు. ఆ జీవుడు ఇకపోతాడు. ఇక మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఎవడో ధరిస్తాడు? ఓసారి ఇందులోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ధరించేవాడు ఉండడు. రాక్షసత్వము అన్న మాట యొక్క ప్రారంభ స్థానం అక్కడ లేదనుకోండి. అసలు ముందు ఏమవుతుందంటే ఈ బాబోయ్ మనకి ఎందుకు వచ్చిన గొడవండి, చేయడం తేలిక, పాపం పోగొట్టుకోవాలంటే ఎంత కష్టం, వద్దులేండి మనం ఆ జోలికి వెళ్ళొద్దు. అందుకే మీకు పురాణాంతర్గతంగా ఆశ్చర్యకరమైన కథలు కొన్ని ఉంటాయి. అవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా అండి? ఇదిగో ఈ సున్నితమైన విషయం మీద దెబ్బ కొట్టడానికి వస్తాయి. స్కాందంలో, విష్ణు పురాణంలో, వరాహ పురాణంలో మీకు అనేకమైన సందర్భాలు ఇలాంటివి కనపడుతుంటాయి. సరే, నేను ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినప్పుడు దాని గురించి మీకు ఒక ఉదాహరణ చూపించే ప్రయత్నం అన్నాను కాబట్టి ఇవాళే ప్రయత్నం చేస్తాను దాన్ని చూపించడానికి. కాబట్టి ఇప్పుడు రాక్షసత్వము అన్న మాటకి హద్దు ఏమిటంటే, కన్ను వచ్చింది అనుకోండి అంధకాసురుడికి, అంతా చూస్తాడు ప్రపంచాన్ని కదండి. ఇంతకు ముందు ఏవి తనకి ఆకర్షణీయములు కావో అవన్నీ కనపడతాయి. కనపడగానే అవి నావైపోవాలి అంటే తాను అనుభవించేయాలి. తాను అనుభవించేయాలంటే దీనికి శక్తి ఉండాలి. దీనికి శక్తి ఉండాలంటే దీనికి వృద్ధాప్యం రాకూడదంటే ఇది పడకూడదు, ఇది జర్జరీభూతము కాకూడదు. ఇవే అడుగుతాడు ఈశ్వరుడు. ఇవి అడిగిన వాడెవడో వాడు రాక్షసుడు. ఇవి అడగకుండా నీ పాదముల యందు నిశ్చల భక్తి లభించుగాక అన్నవాడెవడో వాడే ఋషి. విచిత్రం ఏమిటంటే నేను ఉండిపోవాలన్న వాళ్ళందరూ పడిపోతుంటారు. నాకు ధర్మం కావాలన్న వాడు ఎవడుంటాడో వాడు పడిపోకుండా ఉండిపోతాడు. విభీషణుడు అన్నాడు బ్రహ్మగారు కనబడితే నాకు ధర్మమునందు అనురక్తి కలుగు కాక అన్నాడు, చిరంజీవి అయ్యాడు. రావణుడు అన్నాడు నా శరీరం ఉండిపోవాలన్నాడు, చచ్చిపోయాడు. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే చిరంజీవి అవుతావు, ఏమీ బెంగలేదు, నువ్వు కాపాడబడతావు. కానీ ధర్మం పట్టుకోకుండా చిరంజీవి అవ్వాలని మనం కోరుకుంటాం. అది చిరంజీవి అవ్వాలంటే నా ఉద్దేశం చిరాయుర్దాయంతో ఉండాలి. ఇంకోటి మీరు అన్వయం చేసుకోకండి. కాబట్టి ఇప్పుడు అంధకుడు పరమేష్ఠి అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త. ఆయన వేదములు బాగా తెలుసున్నవాడు. వేదములను మొట్టమొదట ఆయనకి ఇయ్యబడితే ఆయన పట్టుకెళ్ళి షెల్ఫ్లో పెట్టుకున్నవాడు కాదు, బాగా చదివినవాడు, దాన్ని జీర్ణం చేసుకున్నవాడు. అటువంటి పరమేష్ఠి ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకు ప్రత్యక్షం అవుతాడు అంటే ఆ తపస్సు యందు ఉన్న వ్యగ్రతకి, ఆ దీక్షకి, ఆ నిలబడినటువంటి తీరుకి, అరే రే వీడు ఇంత గొప్పగా నిలబడ్డాడు అంధకాసురుడి అంటే ఒక్కసారి పశ్చాత్తాపము కలిగి ఈశ్వర మార్గావలంబకుడు కావాలి అన్న పూనిక కలిగిందనుకోండి, ఎంతసేపట్లో మారాలండి? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి దూకు కేవలం ఈ మార్గంలో తప్పటడుగులు వేస్తూనే కుంటూ వెడతామని చెప్పడానికి మీరు సరిపోరు శాస్త్రంలో. ఏమో ఎవరి అదృష్టం ఎలా కలుగుతుందో చెప్పలేరు. చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపము ఈశ్వరుడి గుండె కరిగించగలదు. అన్ని పాపములను కడిగేయడం కాదు, ఆయన సన్నిధిని కూర్చోబెట్టుకుంటాడు తీసుకెళ్ళి. ఇవాళ అంధకాసురుడికి ఏం అనుమానం మీకు? అంధకుడికి ఇచ్చాడా లేదా? మరి అంధకాసుర సూతనాయ నమః ఇంకా ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ చెప్పడానికి సిద్ధంగా లేకపోతే ఇక బాగు చేయగలిగిన వాడు లోకంలో లేడని గుర్తు కదండి. అందుకు వచ్చింది ఆ నామం. ఇంతటి ప్రసన్నుడై, ఇంతటి పరిపూర్ణుడై, ఇంతటి సులభుడై నిన్ను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు కూడా ఒక్కడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉంటే నీది ఒక్కడుగు, నీకు దూకి ఎక్కడ దొరికిందో తెలుసా? ఎవ్వరికీ కనపడకుండా ఉన్నాడనుకున్నవాడు దూకి నీ దగ్గర నిలబడతాడు. అక్కడ దొరుకుతుంది ఈశ్వరానుగ్రహం. తప్ప ఎప్పుడూ అహంకారం, ఎప్పుడూ గర్వమే తప్ప, ఎప్పుడూ అతిశయమే తప్ప నీకు అసలు భక్తి లేదు, వినయం లేదు. ఇంక నీకు ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే? కాబట్టి పశ్చాత్తాపము ప్రధానము ఈశ్వరుని విషయమును. అందుకైన అశుతోషుడు చిన్నదానికి పొంగిపోతాడు. ఒక నీటి బిందువు పరవశించిపోతాడు. రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తూ ఉండేవాడు,
ఒక పెద్ద భవంతి కట్టాడు ఒక ఆయన, పెద్ద పొలతోట వేశాడు, బ్రహ్మాండమైన గదులు కట్టాడు, ఎన్నో పెద్ద పెద్ద విషయాలన్నీ అమర్చాడు. ఇంత పెద్ద ఇల్లు ఆయనకి అద్దెకిచ్చుకోవలసిన అవసరం లేదు. ఆయన ఇంకొక కొంచెం దూరదేశంలో ఇంకొక పెద్ద హర్మ్యం కట్టాడు. అక్కడ ఉందాం కొన్నాళ్ళు అనిపించింది. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక పేదవాడిని పిలిచి అన్నాడు, నువ్వు ఇందులో ఉండు, జాగ్రత్తగా తుడుస్తుండు, కడుగుతుండు, ఈ పువ్వులు కోసుకో, పళ్ళు కోసుకో, కాయలు కోసుకో, చక్కగా ఇవన్నీ నువ్వు అనుభవిస్తుండు, ఇవన్నీ అనుభవిస్తుండు, జాగ్రత్తగా చూస్తుండు. నేను ఎప్పుడైనా ఓసారి వస్తాను, ఓ రోజో 2 రోజులు ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉంటుంటాను. నేను వచ్చినప్పుడు మాత్రం ఇల్లు చక్కగా ఉండాలి, అలా ఉంచు చాలు, ఇంకేం అక్కర్లేదన్నాడు. పడుకో హాయిగా, ఈ పరుపుల మీద పడుకో, ఈ వస్తువులు వాడుకో, వంటలు చేసుకో, పళ్ళు కోసుకో, కాయలు కోసుకో, పూలు కోసుకో, హాయిగా పడుకో, ఏసీ వేసుకో, నీ ఇష్టం. ఆయన అలాగే బాబాయ్ అన్నాడు. ఆ ఇంట్లో ఉంటున్నాడు, బోల్డ్ పళ్ళు పండుతున్నాయి, బోల్డ్ని కాయలు కాస్తున్నాయి, పువ్వులు పూస్తున్నాయి, అన్ని తను పెట్టుకుంటున్నాడు, భార్యకి ఇస్తున్నాడు, తింటున్నాడు, సంతోషంతో ఉన్నాడు. అప్పుడప్పుడు కాస్త ఆ కాయలు అవి పట్టుకెళ్ళి ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి అందరికీ ఇస్తున్నాడు. అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అడుగుతారు కదండి, ఇది ఒక ఆయన కట్టిస్తుంటే చూసాను, నాదనేవారు, ఆయన ఇప్పుడు రావట్లేదు, మీరే ఉంటున్నారు, మాకు ఈ కాయలు ఇస్తున్నారు, పళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు అసలు ఆయన ఉన్నారా అండి, లేకపోతే మీరేమైనా కొనుక్కున్నారా దీన్ని అని అడగడం మొదలెడితే, ఆయన ఎప్పుడో ఓసారి వస్తాడో గంట, అది ఏ చీకటి పడ్డాకు వస్తాడో ఏ పగలు వస్తాడో, వచ్చి వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు పెద్ద ఆయనదేనండి, నేను ఇందులో ఉంటున్నానండి, పని చేస్తున్నానండి అని చెప్పడం ఎందుకు అని ఆయన ఏం చేశాడంటే, కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు, ఆయనదండి అనేవాడు. కొన్నాళ్ళు పోయాక ఏమన్నా మొదలెట్టాడంటే, అబ్బాయి నాదేనండి, ఆయన వెళ్ళిపోయాడు, నాకు అమ్మేశాడండి అని చెప్పాడు. ఆయన ఓ 3 నెలలు పోయాక వస్తున్నాడు. వస్తుంటే పాపం ఏమన్నా అంత మంచి ఇల్లు అమ్మేశారు, ఏ ఇబ్బంది వచ్చిందండి అన్నాడు ఎవడో వెళ్ళి. నేను అమ్మేయడం ఏమిటి అన్నాడు. అందులో ఉన్నాయని మరి అలా చెప్తున్నాడు, ఆయన వేటగా కాయలు పళ్ళు పూలు అన్ని మాకు ఇస్తున్నాడు, ఇచ్చి తనదిట మీరు అమ్మేశారట, ఇప్పుడు పాపం డబ్బట్టుకుని ఎక్కడో తిరుగుతున్నారట, మీరు ఏదో కష్టాల్లో ఉన్నారట అన్నాడు. ఆయన ఏం చేశాడంటే చెర లోపలికి వచ్చి వాడికి ఉన్నటువంటి పెట్టి బేడా తీసి గేట్ అవతల పారేసి, నీదా ఇల్లు పో బయటకున్నాడు అని మెడబెట్టి గంటి గేట్ వేసేశాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అందులో ఉన్నవాడు ఆ ఇంటిని? అది యజమానిదే అని చెప్పి ఉండుంటే వాడే ఉండుండేవాడు కదండి. నాదని చెప్పడమే పంప ముంచేసింది. ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం ఏంటంటే నాది అంటుండడమే. వాడిది అంటుంటే వాడి దగ్గరే ఉంటాం, ఏమీ ఇబ్బంది ఉండదు, మీకున్నది ఏం పోదు. వాడిది అనకపోవడంలో వస్తుంది ఇబ్బంది అంతా. కాబట్టి ఈ నాది తీసి వాడిది పెట్టు, వాడు ఒక్క దూకొచ్చి నేను ఎత్తుకుంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు, బుధాల మీద పెట్టుకుంటాడు, తల మీద పెట్టుకుంటాడు. ఆ అనడం రాక పాడవుతున్నావు, ఆ అనడం నేర్చుకో. ఇది చెప్పడం అంధకాసుర సూదనాయ నమః తప్ప కేవలం ఆయన అంధకుడిని సంహరించాడు అని నేను కథ చెప్పి మీకు వదిలేశాను అనుకోండి, ఇప్పుడు మీకేమిటి ప్రయోజనం? మీ అనుష్ఠానంలో మీ ఉపాసనలో మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. కాబట్టి ఒక నామాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవలసి ఉంటుంది. మీకు శివాస్తోత్ర శతనామ స్తోత్రానికి సంబంధించినంత వరకు కొన్ని సంహారములను గురించినటువంటి విషయముల ప్రస్తావన ఉంటుంది. ప్రతిదాని వెనక కూడా ఒక మహత్ప్రయోజనాన్ని నిక్షేపిస్తారు. ప్రత్యేకించి చూడండి, అంధకాసుర సూదనాయ నమః, గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధి. అందులో ముందుకు వెడితే కృత్తివాస అని ఆయనకో నామం. కృత్తివాస అంటే పులితోలు కట్టుకున్నవాడా, ఏనుగు తోలు కట్టుకున్నవాడా? రెండూ కట్టుకున్నవాడు. ఎందుకో తెలుసా అండి, శాస్త్రంలో పంచె కట్టుకుని ఉత్తరీయం లేకపోయినా, ఉత్తరీయం వేసుకుని పంచె కట్టుకోకపోయినా దోషమే. అందుకే మీరు అమ్మవారికి బట్టలు ఇచ్చినా వస్త్రద్వయమే ఇవ్వాలి, చీర జాకెట్ బట్ట పెట్టి ఇవ్వాలి. అసలు ఇంకా మాట్లాడితే ఇంటికొచ్చిన సువాసినికి రవికిల బట్ట ఒక్కటే పెట్టడం కూడా దోషమే, 2 రవికిల బట్టలు పెట్టాలి. వస్త్రద్వయమే, ఎప్పుడిచ్చినా వస్త్రద్వయమే. అది కూడా ఈశ్వరుడికి ఇచ్చేటప్పుడు ప్యాంటు చొక్కా పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టకూడదు, కుట్టిన బట్టలు పెట్టమని వేదంలో లేదు. కాబట్టి పంచ ఉత్తరీయమే పట్టుకెళ్ళి పెట్టాలంటే పంచెల చాపు పెట్టాలి ఆయన దగ్గర. మీ ఇంట్లో అలా లేకపోతే మీరు కొనుక్కొచ్చి పెట్టాలి పంచెల చాపు, అంతే. కొత్త ప్యాంటు చొక్కా పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పెట్టడం ఆ పిచ్చి పనులు చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన కృత్తివాస, కృత్తి అంటే చర్మము అని అర్థం, చర్మమును ధరించినవాడు. చర్మమును ధరించినవాడు అంటే చర్మమును 2 సార్లు 2 చర్మములు ధరించినవాడు అని మీరు చెప్పాలి తప్ప ఒక చర్మమునే ధరించినవాడు అని చెప్పడం కుదరదు. నామం కృత్తివాస అని ఉంటుంది, కానీ ఒక వస్త్రమే ఆయన కట్టుకుంటే అమంగళం కదండి. కింద కట్టుకున్నా తప్పే, పైన వేసుకుని కింద కట్టుకోకపోయినా తప్పే. కాబట్టి కింద కట్టుకుంటాడు, పైన వేసుకుంటాడు, ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటాడు. ఈ 2 వేసుకుంటే వస్త్రద్వయాన్ని కట్టుకున్నవాడు. ఒక మర్యాద కోసం, అలా ఈశ్వరుడు కట్టుకోకపోతే వచ్చిన నష్టమేం లేదు, దిగంబర నామం ఉంది కదండి అంటారేమో, అది చెప్పినప్పుడు దానికి అన్వయం చెప్తాను. కాబట్టి ఇప్పుడు కృత్తివాస ఆయన 2 కట్టుకున్నాడు, ఏనుగు తోలు కట్టుకున్నాడు, పులి చర్మము కట్టుకున్నాడు. పులితోలు ఉత్తరీయంగా వేసుకుంటాడు, ఏనుగు తోలు పంచెలా కట్టుకుంటాడు. ఈ 2 ఎందుకు వచ్చాయో తెలుసా అండి? ఆయనకి ఎవరూ పట్టుకొచ్చి పెట్టలేదు. అయ్యా మీరు కట్టుకోండి బాగుంటుందని చెప్పి ఓ ఏనుగు తోలు ఓ పులి చర్మం పట్టుకెళ్ళి పెట్టిన వాళ్ళు లేరు. ఒకవేళ ఈశ్వరుడికి అలా కట్టుకోవడం ప్రీతి అనుకోండి, మీరేం చేయవలసి ఉంటుంది? మీరు కూడా 2 పెట్టవలసి ఉంటుంది కదా. ఈశ్వరుడికి ప్రీతి అన్న మాట ఎప్పుడైనా వాడితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్రీతి కూడా ఉందని గుర్తు కదా. ప్రీతి ఉంటే అప్రీతి ఉంటుంది, ప్రీతి అప్రీతి ఉన్నవాడు ఈశ్వరుడు ఎందుకు అవుతాడు? ఆయనకి ప్రీతి కాదు అప్రీతి కాదు, అందులో ఏదో విషయం ఉంది గమనించమని మీకు సూచన అంతే.
సోమవారం నాడు శివాలయంలో దీపం పెడితే శివుడికి సంతోషిస్తాడని అని పైకి అంటాం. శివుడు సోమవారం నాడు దీపం పెడితే సంతోషం ఎందుకో తెలుసా అండి? మీరు బతకడానికి అందులో లక్షణం కలుగుతుంది. అందుకే వీడు సరైన మార్గంలో ఉండి కాస్త వీడు సక్రమంగా ఉంటున్నాడు, ఇప్పుడు వీడు 10 కాలాలు బతకడానికి అవకాశం పొందాడని సంతోషిస్తారు తప్ప ఆయన దగ్గర దీపం పెట్టాడని ఆయన సంతోష పెట్టడానికి ఆయనే దీపాలకి దీపం. కాబట్టి పరమేశ్వరుడు ఎందుకు ఈ రెండు కట్టుకుంటాడు అంటే, ఇదిగో ఈ అంధకాసురుడు ఎలా బయలుదేరాడో ఒకప్పుడు గజాసురుడు అని ఒక ఆయన బయలుదేరాడు. ఆయన రాక్షసుడు. ఆయన కూడా ఇలాగే రాక్షసుడు అన్న మాటకు అర్థం కోరిన కోరికల్ని బట్టి లోపల భావన బట్టి ముందు బాగానే ఉంటారు వాళ్ళు. ఆయన కూడా ఇలాగే పరమేశ్వరి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు అని అడిగారు. ఆయన చచ్చిపోకూడదు, దీనికి బలం ఉండాలి, భోగములు అనుభవించాలి. రాక్షసులందరూ ఒకటే గుర్తు కొట్టి రాసి సంతకం పెడుతుంటారు, డిటో అన్ని అవే కోరికలు, ఇంకేం మారదు ఎవరి కోరిక. ఆయన అన్నారు అలా కుదరదు, పోనీ ఎలా చచ్చిపోతావో చెప్పు, నీ రాసినట్టు చచ్చిపోవద్దు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు ఎలా చచ్చిపోతావు. ఆయన అన్నాడు అసలు పురుషుని యందు కామము లేని స్త్రీ, స్త్రీ యందు కామము లేని పురుషుడు, దంపతులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ జోలికి నేను ఎడితే అప్పుడు చచ్చిపోతాను. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, స్త్రీగా ఉండి పురుషుని ఎందుకు కామం లేనిది, పురుషుడిగా ఉండి స్త్రీ ఎందుకు కామం లేని వాడు అయ్యుండి స్త్రీ పురుషులు కలిసి ఎక్కడ ఉంటారు లోకంలో, అలా ఉండరుగా, అలాంటి వాళ్ళ జోలికి నేను ఎడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతాడు అన్నాడు. లేదేమిటి పార్వతీ పరమేశ్వరులు ఉండనే ఉన్నారు అంటే, వాడు అన్యథా ఏం కోరుకున్నాడంటే, వాడు అదృష్టం పార్వతీ పరమేశ్వరుడి చేతిలో చచ్చిపోతాను అని కోరుకున్నాడు. ఆయన పార్వతీదేవి జోలికి వెళ్ళి చచ్చిపోయాడు. ఈయన ఏం చేశాడో తెలుసా అండి, ఈయన కాశీపట్టణానికి వెళ్ళాడు. ఒక్కొక్కడి ఉద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. ఇంత గొప్పవాడిని కదా, ఇన్ని గెలిచాను కదా, నాకు నమస్కారం పెట్టడం మానేసి కాశీపట్టణం గొప్పదని గంగలో స్నానం చేయడం, విశ్వేశ్వరుడికి అభిషేకం చేయడం, ఆయన విశ్వేశ్వరుడు అన్నాం, విశ్వనాథుడు అన్నాం, ఏమిటి అల్లరి. ఆ కాశీయే వెళ్ళి వీళ్ళందరినీ చావగొట్టేస్తాను, ఏదా విశ్వనాథుడు వస్తాడేమో చూస్తానన్నాడు. అదో ఉద్ధతి. కాబట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి కాశీపట్టణం వెళ్ళి గంగలో స్నానం చేసేవాడని, విశ్వనాథుడి ఆలయంలోకి వెళ్ళేవాడిని, అన్నపూర్ణమ్మ గుళ్ళోకి వెళ్ళేవాడిని, అదే పని కొట్టడం మొదలెట్టాడు. అంటే భక్తుల్ని బాధ పెడుతున్నాడు. భక్తులు ఎవరికి చెప్తారు? వాళ్ళందరూ వెంటనే సంఘం పెట్టుకుని తీర్మానం చేసుకుని యుద్ధాలకు రారు, వాళ్ళు ఈశ్వరుడికి చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈశ్వరుడికి చెప్పారు, ఈశ్వర ఏమిటి అల్లరి, కాశీపట్టణానికి వచ్చి మేము ఏదో గంగలో స్నానం చేసుకుని అభిషేకం చేసుకుని ప్రశాంతంగా కూర్చుందాం అంటే వీడు కొడుతున్నాడు, మమ్మల్ని హింస పెట్టేస్తున్నాడు. శుద్ధ సాధులందు నీ ప్రతిజ్ఞ కదా, నిన్ను నమ్ముకున్న వాళ్ళ జోలికొస్తే నువ్వు ఊరుకోకూడదు కదా, కాబట్టి శంకర నీవు మమ్మల్ని అనుగ్రహించు. సరే ఆయన సంగతి నేను చూస్తానన్నాడు. వచ్చి ఆ గజాసురుడితో ఏదో కాసేపు యుద్ధం. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇదే చేస్తాడు. ఆయన ఎక్కువ సమయం వృధా చేయడాన్ని ఇష్టపడ్డాం. ఎందుకంటే అక్కర్లేని విషయాల మీద అదే పనిగా మీరు ధ్యాస పెట్టారనుకోండి, అసలు ప్రయోజనం పాడైపోతుంది. మీకు పనికొచ్చే దాని మీద మీకు ధ్యాస మళ్ళిపోవాలంతే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే త్రిశూలంతో పోటు పొడిచి అలా పైకెత్తి మళ్ళీ పెట్టాడు. వీడు అంతే అంధకాసురులాగా కాసేపు ఏదో గింజుకున్నాడు, అల్లరపడ్డాడు, నానాహింస పడ్డాడు. పడ్డ తర్వాత అదే పనిగా కింద కూర్చున్నటువంటి పరమశివుడి వంక చూశాడు కదండి. తెలిసి చూశాడో తెలియక చూశాడో, చూడవలసిన వస్తువుని కన్ను విప్పి బాగా చూశాడు. అజ్ఞానం నశించిపోయి ఇప్పుడు అన్నాడు, ఈశ్వర నా అదృష్టం, కాశీపట్టణంలో నీ త్రిశూలం చేత పొడవబడి పైకెత్తబడి నిల్చోపెట్టబడ్డాను. అది నేను సామాన్యమైన స్వరూపం కాదు గజాసురుడిది. మీరు శివమహాపురాణాదుల్లో చూస్తే ఆయన కదిలితే, ఆయన జూలు విదిలిస్తే మేఘములు ఎగిరిపోయాయి. అంత పెద్ద శరీరం, భూమి కంపించేది ఆయన అడుగులేస్తే. అటువంటి వాణ్ణి అవలీలగా త్రిశూలాన్ని గుచ్చి పై నిల్చోబెట్టాడు. ఏదో పై నిమ్మకాయ పెడుతుంటారు చూసారా అలాగా. ఇప్పుడు ఆయన స్తోత్రం చేస్తే శంకరుడు తలెత్తి అన్నాడు, ఏమిటంటావైతే అన్నాడు. ఆయన అన్నాడు, ఇక నా శరీరంలోంచి ప్రాణములు ఉత్క్రమణం పొందుతున్నాయి. ఈ శరీరంతో చాలా తప్పులు చేసేసాను కదా, నువ్వు ఒక్క పని చేయి నన్ను అనుగ్రహించడానికి. నా ప్రాణం పోతోంది. ఈ ప్రాణం పోగానే విసిరేకు, ఆ త్రిశూలాన్ని తీసి ఇలా అన్నావు అనుకో, ఎక్కడో పడిపోతాను, వెళ్ళి అలా పడైకు, ఇక్కడే పడేసి నా తోలంతా ఒలుచుకుని కట్టుకో. ఎప్పుడు అది కట్టుకు తిరుగుతుండ. అలా కట్టుకు తిరుగుతుంటే నేను నీకే తగులుతూ అలా ఉండిపోతాను స్వామి. ఎంత తప్పు చేశాను, ఇంత బలం ఉన్నవాడిని నిన్ను సేవించుకుంటే ఎంత బాగుండేది, సేవించుకోలేకపోయాను. నా తోలు నిన్ను సేవించుకుంటుంది వస్త్రంగా, అప్పుడు నా శరీరంతో సేవించుకుంటున్నానన్న ఆనందం కలుగుతుంది, నాకు మాటిస్తావా అన్నాడు. అంటే ఏమనాలండి పరమేశ్వరుడు, ఏదో అర్థం ఉందా లేదా? ఉన్ననాళ్ళు అలరా, కాశీ వచ్చి గొడవలు పడ్డావా, ఇప్పుడు చచ్చిపోయే ముందు నీ తోలు నేను వలవనా, ఒలిచా ఏనుగు తోలు నేను కట్టుకోనా, నెత్తురోడుతున్నది, ఏమి కర్మ వచ్చిందండి నీ ఏనుగు తోలు కట్టుకు తిరగను, కుదరదు. నా పంచెలు నాకున్నాయి, బ్రహ్మాండమైన పట్టు పంచెలు ఉన్నాయి, నేను అలా కట్టుకోను. అసహ్యం తోలు కట్టుకోవడం ఏంటి, నేను కట్టుకోను, కుదరదు అనాలి కదండి. ఆయన అన్నాడు, నీ తోలు కట్టుకోవడం కాదు, నిన్ను ఇప్పుడు కింద పడేసి నీ తోలు ఒలిచేసిన తర్వాత మిగిలిన మాంసఖండము శివలింగం అయిపోతుంది. దానికి కృత్తివాసేశ్వరుడు అని పేరు వస్తుంది. కాశీపట్టణం వచ్చిన వాళ్ళు ఆ శివలింగాన్ని దర్శనం చేస్తే నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. కాబట్టి కృత్తివాసేశ్వర శివలింగం అన్న పేరుతో కాశీపట్టణంలో నీ పేరు మీద దేవాలయం వెలుస్తుంది, నీ శరీరం శివలింగం అయిపోతోంది అన్నాడు. అని ఆయన తోలు ఒలుచుకున్నాడండి. ఒలుచుకుంటే ఆ మిగిలిపోయినటువంటి శరీరము శివలింగమైంది. అదే కృత్తివాసేశ్వర శివలింగము అంటారు కాశీపట్టణంలో.
ఆ తోలు కట్టుకు తిరుగుతుంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎంత అల్లరి చేసి బతికామన్నది కాదు, ఈశ్వరుడు యందు నిష్ఠాపట్యంగా త్రికరణ శుద్ధితో ఇది కోరచ్చా కోరకూడదా అని కూడా లేకుండా నువ్వు పశ్చాత్తాపడి కోరుకుంటే ఆయన ఎంత కిందకి దిగొచ్చేయడానికైనా ఆయన సిద్ధం. వన్నే ఎలుగుతోలు దుప్పటము బువా కలకూటంబు చే గిన్నె ప్రమకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. మహానుభావుడు నిందాస్తుతి చేసినట్టుగా చేశాడు. ఆయన చేతకాక ఎలుగుతోలు కట్టుకున్నాడా? కాదు. ఎంతగా పశ్చాత్తాపడిన వాడి పాపములు తీసేసి ఉద్ధరిస్తాడో చూపించడానికి ఆయన ఏనుగు చర్మం కట్టుకుంటాడు. అలాగే ఆయన ఒకప్పుడు దారుకావనంలో తిరుగుతుంటే ఋషులు ఆయన అపార్థం చేసుకున్నారు. ఆయన వంటి దివ్య సుందరమూర్తిని చూసి ఋషిపత్నులు ఆయన్ని వెంబడించారు. వాళ్ళది పాపపు దృష్టికోణం కాదు, మహానుభావుడే ఈయన అని ఆయన వెంట వెళ్ళారు. వెడితే ఋషులకు ఆగ్రహం వచ్చి ఆభిచారిక హోమం చేసి ఒక పులిని సృష్టించి విడిచిపెట్టారు. ఆయన ఇలాంటి విద్యలన్నీ వచ్చిందే నాలోంచి, మీరు నా మీద ప్రయోగిస్తే అది పనికొస్తుందా అని ఆ పులిని చంపి పులి తోలు ఒలిచి ఆ తోలు తీసి ఉత్తరీయంగా వేసుకున్నాడు. అందుకే శివమానస పూజ చేస్తే ఒక మాట చెప్తారు, ఈశ్వర నీకు మేము చూశావు పురహరు భేదమన్ పులి పట్టి తుంచి ఏనుగు తోలు ఒలిచి కింద కట్టుకోవడానికి పంచగా పైన ఉత్తరీయంగా వస్త్రద్వయమిచ్చితి హేరంబజనక అంటారు. ఓ హేరంబజనక శివ, నీకు పులితోలు ఏనుగు చర్మం పంచ ఉత్తరీయంగా ఇస్తున్నాను అంటారు మానస పూజలో. కారణం ఏమంటే ఆయన ఆ రోజున ఆ పులితోలు ఉత్తరీయంగా వేసుకున్నాడు. ఇప్పటికీ మనం ఆ రెండిటితోటే పిలుస్తాం. అంటే దాని ఉద్దేశం నిజంగా ఆయన అలా ఎప్పుడూ అవే కట్టుకుని ఉంటాడు అని కాదు, మనం ఆయన అవే కట్టుకుని ఉన్నవాడిగానే పూజ చేసుకుంటాం. ఎందుకో తెలుసా అండి? అవ్యగ్రహ, కోపం లేనివాడు. ఆయన సామప్రియ, సామవేద మంత్రములకు సంతోషించేవాడు. ఆయన కృపానిధి, అపారమైనటువంటి కారుణ్యము కలిగినటువంటి వాడు. కృత్తివాస, పులిచర్మం కట్టుకున్నవాడు, ఏనుగు తోలు కట్టుకున్నవాడు. ఎంత ఆగడం చేసిన వాడైనా చిట్ట చివర పరమభక్తితో ఆయన పట్ల నిలబడిపోతే అసలు ఎంత అనుగ్రహిస్తాడు అన్నది అవతల వాళ్ళు కూడా లేనంత అనుగ్రహాన్ని కురిపించగలిగినటువంటి వాడు. లోకంలో ఇటువంటి వాడి పట్ల కోపం ఉండాలి అవతల వాడికి, కానీ ఆయన కోపం కావాలంటే వస్తుంది, వదిలేయాలంటే వదిలేస్తాడు తప్ప ఆ కోపమునకు అలా వశుడైపోయి ఉండిపోవడం అన్నది ఆయనకు ఉండదు. కావాలి ఇప్పుడు కోపం, ఏదో దిద్దవలసిన అవసరం ఉంది, వస్తుంది. ఆయన చేతి పనిముట్టు ఆ కోపం, అక్కర్లేదు, అయిపోయింది, దాన్ని వదిలిపెట్టేసి మన పని మనం చూసుకుందాం అంతే, వదిలిపెట్టేయడం. అందుకే సుందరకాండలో వాల్మీకి మహర్షి మాట అంటారు, ధన్యాస్తే పురుష శ్రేష్ఠా హయో బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంబస క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి. అటువంటి వాడు ఎవరుంటాడో స ఏవ పురుషముచ్యతే. మంట పైకి లేచినప్పుడు నీళ్లు పోసినట్టు కావాలనుకున్నప్పుడు కోపం తెచ్చుకొని చాలు, ఇంకా దీని అవసరం ఏం లేదు అనుకున్నప్పుడు వదిలిపెట్టేయాలి. అలా వదిలిపెట్టేయగలిగితే వాడు ధన్యుడు, వాడు పురుషశ్రేష్ఠుడు అని గుర్తు. తప్ప కోపం వస్తే ఆ కోపానికి తాను వశుడైపోయి ఇంకా అలా గంటల గంటల ఆ కోపంతోనే ఊగిపోయి తన మనసు తిప్పుకోలేకపోతే వాడు పురుషాతముడు అని గుర్తు. కాబట్టి దీప్తమగ్ని వివంభస క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. కోపము కావాలనుకున్నప్పుడు తెచ్చుకుని కోపం వదిలేయాలనుకున్నప్పుడు వదిలేయడం చేత కాని వాడు గురువుని కూడా చంపేస్తాడు. ఆఖరికి క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ, ఎటువంటి మాట అయినా నోరు జారిపోతాడు ఆ కోపంలో. అలా జారిపోకుండా అదుపుతో ఉండగలిగాడంటే కోపం ఆయనకి వశమై ఉంటుంది, ఆయన కోపానికి వశుడైపోడు. అందుకే అప్పుడు కూడా వాక్కు శుద్ధంగానే ఉంటుంది. కాబట్టి క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. అటువంటి మహానుభావుణ్ణి అవ్యగ్రహ, కోపం లేనివాడు. కోపం ఉన్నట్టు ఉంటాడంతే, అది దిద్దుబాటు కొరకు మాత్రమే. కాబట్టి త్రిశూలం పట్టుకుని యుద్ధం చేసినట్టు ఉంటాడు ఉగ్రహ, కానీ అవ్యగ్రహ, ఆయన కోపం లేదు. అందుకే అలా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి ఆ ఏనుగు చర్మాన్ని కట్టుకున్నాడు, పులి తోలు వేసుకున్నాడు. ఇది బాహ్యార్థం. అంతరార్థం ఏమిటో తెలుసా అండి? కృత్తి అన్న మాటకి ఒక అర్థం ఉంది. కృత్తి అంటే ఖండింపబడునది. ఏది ఖండింపబడుతుంది? ఏది అసలు మీ కంటికి కనపడకుండా పాడు చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నదో అది ఖండింపబడుతుంది, అది పోతుంది. ఎవరి వలన? ఎవడు దాన్ని ధరించాడో వాడి వలన. పాడు చేసేటటువంటివి రెండే, మాయ వలన కలిగిన వెంపర్లాట. రెండు మాటలుగా వాడితే. పులి వేటకి ప్రసిద్ధి. పులి భయంకరమైన వేటాడి చంపుతుంది.
కోరికలు కూడా పెద్ద పులి ఎలా మనిషిని హింసిస్తుందో, ఎలా వేటాడుతుందో అలా లోపల ప్రవేశించి అలా పరిగెత్తిస్తాయి మనిషిని. అలా పరిగెత్తించగలిగినటువంటి, పాడు చెయ్యగలిగినటువంటి కోర్కెల్ని పరమశివుడి యొక్క పాదములు పట్టుకుంటే తోలు తీసి ఉత్తరీయంగా వేసుకుంటాడంటే ఆ కోర్కెలు నిన్ను బాధ పెట్టకుండా ఉండగలుగుతాయి. అందుకే శివపాదములు కోర్కెలనే అగ్నికి నీటి వంటివి. మీరు నీళ్లు నెయ్యి ఒకలాగే ఉన్నాయి కదా అని అగ్నిహోత్రాన్ని ఆర్పడానికి పట్టుకెళ్ళి నెయ్యి పోశారనుకోండి, అగ్నిహోత్రం మరింత ప్రజ్వరిల్లుతుంది. కోర్కెని తీర్చుకోవడం కోర్కెలు పోవడానికి సాధనం కాదు. కోర్కెలు తీర్చేస్తే కోర్కెలు పోతాయనుకున్నారనుకోండి, అది రుచి వాసనగా ఉండి మళ్ళీ తీర్చమని అడుగుతుంది. అసలు ఏమిటి దిక్కుమాల కోరిక, ఎందుకు ఆ పిచ్చి కోరిక, నీకేం లేదు అని శివపాదములను పట్టుకున్నారనుకోండి, అవి నీళ్లు, కోరికలు చల్లారిపోతాయి. ఇది అలా పట్టుకున్నవాణ్ణి పులి వెంబడించినట్టు కోరిక వెంబడించదు. ఆ కోరికే అనబడేటటువంటి దాని వలలో చిక్కి అది వెంబడించగా పరిగెత్తి 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 కాలమునకు వశుడు కాకుండా తప్పుకోవాలంటే శివుని యొక్క పాదములు పట్టుకో. ఒకటో అర్థం. రెండో కృత్యేది గజధర్మం. ఆ కృత్యం ఏమిటో తెలుసా అండి? అదే మాయ. అందుకే పురహరు భేదమన్ పులి పట్టి దృంచి ఏనుగు చర్మమును మాయను ధరించి. ఏనుగు చర్మమును మాయకి చిహ్నంగా చెప్తారు. ఎందుకంటే గజ జగ ఈ రెండు కొంచెం అక్షరాలు మారిస్తే మీకు జగమే గజమవుతుంది. జగ జాయతే గచ్చతే, వచ్చి వెళ్ళిపోయేది జగత్, వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనిపించడమే మాయ. దేని యందు వచ్చి వెళ్ళిపోతుందో అది తెలియకుండా వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనుకోవడమే మాయ అంటారు నామరూపాలు. ఇప్పుడు ఈ మాయని తొలగించి సత్యదర్శనము చేయించగలిగిన వాడెవరు? నీ ప్రయత్నంతో సంభవము అని ఇప్పుడు అనవలసి ఉంటుందంటే నువ్వు చేయగలిగినది జ్ఞానమును పొందడం కాదు. నేను జ్ఞానం పొందడానికి ఇది చేస్తానని లోకంలో ఏముండదు. భక్తితో కూడిన కర్మాచరణము నువ్వు చెయ్యగా 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 ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఆయన ఆ జ్ఞానం ఇవ్వగానే మీకు నామరూపాత్మకమైనటువంటి ప్రపంచమునకు బదులు సత్యము ఎరుకలోకి వస్తుంది. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? తండ్రి కొడుకు సినిమాకి వెళ్ళారనుకోండి, అందులో కథానాయకుడు అన్నం లేక 7 రోజుల నుంచి అలా బాధపడిపోయి ఆఖరికి డేక్కుంటూ వెళ్ళి ఓ శ్రీమంతుల ఇంట్లో గోడ మించి పడేసినటువంటి పులిస్తరాకుల మీద కలియబడి అన్నం పీక్కుంటుంటే ఆ అన్నం కోసం వచ్చినటువంటి కుక్కలు అతన్ని కరిచేస్తుంటే అతను ఆ అన్నం తీసుకుని తింటూ ఉంటాడు. అతను నిజానికి నిజ జీవితంలో కోటీశ్వరుడు. తండ్రి నవ్వుతూ చూస్తారా, చాలా బాగా నటించాడు. కొడుకు ఏడుస్తుంటాడు. తండ్రి ఇలా చూసి ఎందుకులా ఏడుస్తున్నావు అని అనుకోండి, అయ్యో పాపం చూడండి అన్నం లేక అతను అలా బాధపడుతుంటే కుక్కలు ఎలా కరిచేస్తున్నాయో అంటాడు. అంటే తండ్రి అంటాడు, మళ్ళీ నువ్వు మ్యాట్నీకి వచ్చినా అలాగే కనపడుతుంది, ఫస్ట్ షోకి వచ్చినా అలాగే కనపడుతుంది. అది మాయ, అవన్నీ నిజం కాదు, అది నటన. అది ఎంత బాగా అలా నటిస్తే అన్ని బిరుదులు వస్తాయి. సత్యం ఏదో తెలుసా? వెనకనున్న తెర. ఈ సినిమా అయిపోయినా అదే ఉంటుంది. సినిమా వేసినా ఉంటుంది, వేయకపోయినా ఉంటుంది. అది లేకపోతే సినిమా వేయలేరు. సినిమా దాని మీద పడుతోంది, అది సత్యం రా. సినిమా అయిపోయాక చూపిస్తాను, తెల్లగా ఉంటుంది వెండి రేకుల, అది సత్యం. ఇది అసత్యం. అదిగో వెనక డబ్బాల్లోంచి పొగలా వస్తుంది చూసా, అందులోంచి వస్తుంది ఆ బొమ్మలన్నీ. అందులోంచి వచ్చి మాట్లాడి కదిలి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఇక్కడ ఏడి చేస్తున్నావు, బెంగటేసుకుంటున్నావు, అలరపడిపోతున్నావు, 50 రూపాయలు ఇచ్చి నవరసాలకి లోలైపోతున్నావు. కానీ అసలు సత్యం ఉంది. ఆ సత్యము దానికి ఏ సంబంధము లేదు. సత్యహరిశ్చంద్రాకి సినిమా హాలంతా ఏడుస్తున్నా తెర అలాగే ఉంటుంది. దానికి ఏ వికారములు ఉండవు. వికారములు లేనిది కనుక వికారములన్నీ దాని మీద చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాయ తొలగి సత్యము కనపడాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఈ జగ గజ దీని తోలు ఒలిచి పంచకట్టుకుంటాడు. అంటే ఆయన జగత్తుగా ఉన్న మాయని తీసి జగన్నాథుడిగా దర్శనమిస్తాడు. విశ్వమును మాయ తీసి విశ్వనాథుడిగా దర్శనమిస్తాడు. విశ్వమును మాయని తీసి విశ్వేశ్వరుడిగా దర్శనమిస్తాడు. నామరూపములను తీసి నామరూపములుగా కనపడుతున్న అసలు వస్తువుని చూపిస్తాడు. ప్రమిదలుగా, మూకుళ్ళుగా, పాలికలుగా, కుండలుగా, చెంబులుగా ఇన్నిటిగా కనపడుతున్నది మట్టే. మట్టి ఇన్ని రకాలుగా కనపడుతోంది తప్ప అసలు మట్టి లేకుండా ఇవి రావు. మట్టి సత్యం, ఈ నామరూపాలు అసత్యం. కుండ పగిలిపోతే మళ్ళీ మట్టే, ప్రమిద పగిలిపోతే మట్టే, పాలిక పగిలిపోతే మట్టే. కానీ మట్టి పగిలిపోతే మట్టి లేకపోతే ప్రమిద లేదు, మట్టి లేకపోతే పాలిక లేదు, మట్టి లేకపోతే మూకుడు లేదు. సత్యమైన ఈశ్వరుడు లేకపోతే జగత్తు లేదు, జగత్తు లేకపోయినా ఈశ్వరుడు ఉంటాడు. ఉంగరం లేకపోయినా బంగారం ఉంటుంది, బంగారం లేకుండా ఉంగరం మాత్రం ఉండదు. బంగారం సత్యం, ఉంగరం అసత్యం, అమాయ. పరిగెత్తి 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 కాలమునకు వశుడు కాకుండా తప్పుకోవాలంటే శివుని యొక్క పాదములు పట్టుకో. ఒకటో అర్థం. రెండో కృత్యేది గజధర్మం. ఆ కృత్యం ఏమిటో తెలుసా అండి? అదే మాయ. అందుకే పురహరు భేదమన్ పులి పట్టి దృంచి ఏనుగు చర్మమును మాయను ధరించి. ఏనుగు చర్మమును మాయకి చిహ్నంగా చెప్తారు. ఎందుకంటే గజ జగ ఈ రెండు కొంచెం అక్షరాలు మారిస్తే మీకు జగమే గజమవుతుంది.
జాయతే గచ్చతే, వచ్చి వెళ్ళిపోయేది జగత్, వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనిపించడమే మాయ. దేని యందు వచ్చి వెళ్ళిపోతుందో అది తెలియకుండా వచ్చి వెళ్ళిపోయేది సత్యం అనుకోవడమే మాయ అంటారు నామరూపాలు. ఇప్పుడు ఈ మాయని తొలగించి సత్యదర్శనము చేయించగలిగిన వాడెవరు? నీ ప్రయత్నంతో సంభవము అని ఇప్పుడు అనవలసి ఉంటుందంటే, నువ్వు చేయగలిగినది జ్ఞానమును పొందడం కాదు. నేను జ్ఞానం పొందడానికి ఇది చేస్తానని లోకంలో ఏముండదు. భక్తితో కూడిన కర్మాచరణము నువ్వు చెయ్యగా 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 ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఆయన ఆ జ్ఞానం ఇవ్వగానే మీకు నామరూపాత్మకమైనటువంటి ప్రపంచమునకు బదులు సత్యము ఎరుకలోకి వస్తుంది. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? తండ్రి కొడుకు సినిమాకి వెళ్ళారనుకోండి, అందులో కథానాయకుడు అన్నం లేక 7 రోజుల నుంచి అలా బాధపడిపోయి ఆఖరికి డేక్కుంటూ వెళ్ళి ఓ శ్రీమంతుల ఇంట్లో గోడ మించి పడేసినటువంటి పులిస్తరాకుల మీద కలియబడి అన్నం పీక్కుంటుంటే, ఆ అన్నం కోసం వచ్చినటువంటి కుక్కలు అతన్ని కరిచేస్తుంటే అతను ఆ అన్నం తీసుకుని తింటూ ఉంటాడు. అతను నిజానికి నిజ జీవితంలో కోటీశ్వరుడు. తండ్రి నవ్వుతూ చూస్తారా, చాలా బాగా నటించాడు. కొడుకు ఏడుస్తుంటాడు. తండ్రి ఇలా చూసి ఎందుకులా ఏడుస్తున్నావు అని అనుకోండి, అయ్యో పాపం చూడండి అన్నం లేక అతను అలా బాధపడుతుంటే కుక్కలు ఎలా కరిచేస్తున్నాయో అంటాడు. తండ్రి అంటాడు, మళ్ళీ నువ్వు మ్యాట్నీకి వచ్చినా అలాగే కనపడుతుంది, ఫస్ట్ షోకి వచ్చినా అలాగే కనపడుతుంది. అది మాయ, అవన్నీ నిజం కాదు, అది నటన. అది ఎంత బాగా అలా నటిస్తే అన్ని బిరుదులు వస్తాయి. సత్యం ఏదో తెలుసా? వెనకనున్న తెర. ఈ సినిమా అయిపోయినా అదే ఉంటుంది. సినిమా వేసినా ఉంటుంది, వేయకపోయినా ఉంటుంది. అది లేకపోతే సినిమా వేయలేరు. సినిమా దాని మీద పడుతోంది, అది సత్యం రా, సినిమా అయిపోయాక చూపిస్తాను, తెల్లగా ఉంటుంది వెండి రేకుల, అది సత్యం. ఇది అసత్యం. అదిగో వెనక డబ్బాల్లోంచి పొగలా వస్తుంది చూసా, అందులోంచి వస్తుంది ఆ బొమ్మలన్నీ, అందులోంచి వచ్చి మాట్లాడి కదిలి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఇక్కడ ఏడి చేస్తున్నావు, బెంగట్టేసుకుంటున్నావు, అలపడిపోతున్నావు, 50 రూపాయలు ఇచ్చిన వరసాలకి లోలైపోతున్నావు. కానీ అసలు సత్యం ఉంది. ఆ సత్యము దానికి ఏ సంబంధము లేదు. సత్యహరిశ్చంద్రాకి సినిమా హాలంతా ఏడుస్తున్నా తెర అలాగే ఉంటుంది. దానికి ఏ వికారములు ఉండవు. వికారములు లేనిది కనుక వికారములన్నీ దాని మీద చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాయ తొలగి సత్యము కనపడాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటే ఈ గజ దీని తోలు ఒలిచి పంచకట్టుకుంటాడు. అంటే ఆయన జగత్తుగా ఉన్న మాయని తీసి జగన్నాథుడిగా దర్శనమిస్తాడు. విశ్వమును మాయ తీసి విశ్వనాథుడిగా దర్శనమిస్తాడు. విశ్వమును మాయని తీసి విశ్వేశ్వరుడిగా దర్శనమిస్తాడు. నామరూపములను తీసి నామరూపములుగా కనపడుతున్న అసలు వస్తువుని చూపిస్తాడు. ప్రమిదలుగా, మూకుళ్ళుగా, పాలికలుగా, కుండలుగా, చెంబులుగా, ఇన్నిటిగా కనపడుతున్నది మట్టే. మట్టి ఇన్ని రకాలుగా కనపడుతోంది తప్ప అసలు మట్టి లేకుండా ఇవి రావు. మట్టి సత్యం, ఈ నామరూపాలు అసత్యం. కుండ పగిలిపోతే మళ్ళీ మట్టే, ప్రమిద పగిలిపోతే మట్టే, పాలిక పగిలిపోతే మట్టే. కానీ మట్టి పగిలిపోతే, మట్టి లేకపోతే ప్రమిద లేదు, మట్టి లేకపోతే పాలిక లేదు, మట్టి లేకపోతే మూకుడు లేదు. సత్యమైన ఈశ్వరుడు లేకపోతే జగత్తు లేదు, జగత్తు లేకపోయినా ఈశ్వరుడు ఉంటాడు. ఉంగరం లేకపోయినా బంగారం ఉంటుంది, బంగారం లేకుండా ఉంగరం మాత్రం ఉండదు. బంగారం సత్యం, ఉంగరం అసత్యం, అమాయ. మాటలు ఎప్పుడు ఉంటాయి. ఈ 4 మాటలను మర్చిపోతే, ఈ 4 మాటల వెనక ఉన్న సిద్ధాంతాన్ని మీరు మర్చిపోతే మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోలేడు, కష్టమైపోతుంది. ఎందుకో తెలుసా అండి? 1 తను, 2 కరణ, 3 భువన, 4 భోగ. ఈ నాలుగింటి వల్లే దీక్షలు వస్తాయి. 1 తను. తను అంటే ఈ శరీరం. కరణ అంటే పంచేంద్రియాలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. భువన బయట ఉన్నటువంటి సమస్తమైనటువంటి భువనము అంటే ఈ ప్రపంచమంతా. భోగ అంటే అందులోని సుఖస్థానములు, సుఖస్థానము దుఃఖస్థానము కూడా. 4 ఈశ్వరుడు ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు శరీరం ఒక్కటి ఇచ్చి విడిచిపెట్టడు ఆయన, 4 ఏకకాలమును అందిస్తూ ఉంటాడు. అది విశ్వేశ్వర సిద్ధాంతం అంటే. విశ్వేశ్వరుడు అన్న మాటని చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. 1 తను, నాకు ఈ శరీరం ఇచ్చాడు, మీకు ఆ శరీరం ఇచ్చాడు, వాళ్ళకి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దానికి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు. ఆయన ఇన్ని శరీరములను ఇచ్చాడు. తను, ఇందులో ఈ శరీరము నాకు కావాలని నేను అడిగితే వచ్చిందా? మీరు ఒక్కటే కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఇలా పుడతాను, నేను ఇంత పొడుగ్గా ఉండాలి, నేను ఇంత లావుగా ఉండాలి, నేను ఇలా ఉపన్యాసాలు చెప్పాలి, నేను ఇలా ఉండాలి అని నేనేమైనా అడిగానా ఈశ్వరుణ్ణి? నేనేం అడగలేదు. నేను అడిగింది నిజమైతే చాలా మంది తమకు ఇష్టమైన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవారు ఈ పాటికి కాదు. కానీ అలా ఎందుకు లేరు? ఇది మనం తెచ్చుకున్నది కాదు, ఈశ్వరుడు ఇచ్చింది. దీనిలో కరణమును కూడా ఆయనే పెట్టాడు. మనోబుద్ధి చిత్తాహంకారములను, జ్ఞానేంద్రియములను, భువనమును ఆయనే పెట్టాడు, భోగమును ఆయనే పెట్టాడు.
అందులో ఒకటి ఇందులోకి వస్తే భోగం అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అంతే. దాని వలన మీ మనసు తృప్తి పొందుతుంది. లేకపోతే ఎప్పుడూ తృప్తి అన్న మాట ఉండదు, భోగం అన్న మాట రాదు. భోగము అంటే ఏమిటో తెలుసా అండి? అది మీ అనుభవములోనికి వచ్చుట. అప్పటి వరకు భోగం ఉండదు. నాకు 100 లడ్డూ తినాలనుంది, తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, నాకు భోగం అవ్వదు. ఎందుకని? లడ్డూ ఇక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు ఆ లడ్డు నా నోట్లో వేసేసుకున్నాను అనుకోండి, భోగం అనుభవించేశాను, లడ్డూ భోగం అయిపోయింది. అంటే నాకు అనుభవములోనికి రావాలి. భువనము భోగముగా మారిపోతుంటుంది. భువనములోనున్న స్థానములు భోగస్థానములుగా మీకు మారిపోతుంటాయి. బయట ఎండగా ఉంది, మీరు ఏసీ వేసుకుంటే భోగస్థానంగా మారిపోయింది, అంతే, అదే గది. మీకు ఆకలేసింది, ఈ అరటిపండు నేను తినేస్తే నాకు భోగంగా మారిపోయింది. నాకు దాహం వేసింది, ఇన్ని నీళ్లు తాగేస్తే నా దాహం తీరిపోయింది, భోగంగా మారిపోయింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా, అసలు ఈశ్వరుడు ఎందుకు ఈ 4 ఇలా ఇవ్వడం? 4 తానే. కానీ నా స్థాయిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా అండి? ఎప్పుడూ నాకన్నా 3 వేరుగా ఉంటాయి. వేరుగా లేకపోతే మీకు భోగం ఉండదు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. మరి మీకు అర్థమయ్యేట్టు నేను చెప్పగలుగుతున్నానో లేదో, నా కరణము అంటే నాకు ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నా జ్ఞానేంద్రియములు పనిచేస్తుంటే నేను భోగాన్ని అనుభవిస్తూ ఉంటాను. భువనం ఉండాలి, భోగం ఉండాలి, తను ఉండాలి, కరణం ఉండాలి. మీరొక్కటి జాగ్రత్తగా కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏమి చేద్దామని ఈశ్వరుడు యొక్క ప్రయత్నం. ఎందుకు ఈ 4 ఇచ్చినట్టు? పాడైపోట్లా మనం? ఇది ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, కాబట్టి నేనేం చేస్తున్నాను? కనబడవన్నీ చూస్తుంటాను. ఆఖరికి నా చూపు ఎక్కడో నిలబడుతుంది, ఇది నేను అనుభవిస్తే బాగుండు. అప్పుడు అనుభవించడం అన్న మాటకు అర్థం ఏంటి? ఇది తృప్తి పొందాలి, ఇది దాంతో సంగమంలోకి వెళ్ళాలి, వెళ్ళి అది నాలోకి ప్రవేశించాలి. ప్రవేశించి నా మనసు తృప్తి పొందితే అప్పుడు నాకు తృప్తి. కాబట్టి నేనేం చేస్తాను? కనపడ్డదాన్ని, నా కంటికి నదరగా కనపడిన దాన్ని నా దానిగా చేసుకుంటాను. ఆపిల్ పండు తినేయాలనిపించింది తినేస్తాను, ఓ నేరేడు పండు తినాలనిపించింది తినేస్తాను. అరే, అది ఈశ్వరార్పణం చెయ్యలేదు, దోషాన్ని నేను పట్టించుకోను. ఇప్పుడు మరి ఈశ్వరుడు ఎందుకు సృష్టించినట్టు ఈ 4? అసలు ఈ 4 ఈశ్వరుడు ఇవ్వకపోతే గొడవే లేదు కదండి. ఇవి ఇవ్వబట్టి కదా. ఏదో భోగం అనుభవించాలనుకోండి, అన్న నువ్వు ఎందుకు పని చేశావు? నువ్వు ఆ పని చేశావు కాబట్టి నీకు పాపం వేసేస్తున్నాను, పో, రేపు పొద్దున చీమగానో ఏగానో పో అంటున్నాడు. ఎందుకు ఈ 4? ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ 4 ఎందుకు ఇస్తాడో తెలుసా అండి? పర్వతాలు పడిపోయినట్టు పడిపోయి ఉంటాయి మనం చేసిన పాపరాశులు, సంచితం అంటారు దాన్ని, అలా పడిపోయి ఉంటుంది. దాని నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి సాధనముగా దీన్నిచ్చి పంపిస్తాడు. దాని నుంచి తప్పుకోవడానికి ఇదే సాధనం. దీంతో ఏం చెయ్యొచ్చు అంటే, భువనమునందున్నటువంటి భోగములను మీరు ఈశ్వరుడు చెప్పిన పద్ధతిలో అనుభవిస్తూ, ఇవన్నీ విశ్వమంత విశ్వేశ్వరుడే అని గుర్తించి మర్యాదతో ప్రవర్తించడం అలవాటైతే, మీ భక్తి వలన వస్తున్నటువంటి పుణ్యకర్మ ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. జ్ఞానము కలిగిన ఉత్తర క్షణంలో సంచిత కర్మ దగ్ధమైపోతుంది. పుణ్యము పాపము కూడా దగ్ధమవుతాయి. దగ్ధమైన ఉత్తర క్షణంలో ఇక మళ్ళీ మీరు పుట్టవలసినటువంటి అవసరం ఇక ఉండదు. అప్పుడు ఈ తనువు, కరణము, భువనము, భోగము 4 పోయి ఈ 4గా ఉన్నవాడెవడో వాడిలోకి మీరు లీనమైపోతారు. అందుకు ఇది ఇచ్చాడు. కానీ తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అడ్డంగా తెరపడిపోతుంది. మనం ఏం చేస్తామంటే, అరే మనం ఆయన చెప్పినట్టు చేసి ఆయనలో కలిసిపోదామండం మానేసి, కంటికి కనపడనివన్నీ అనుభవించాలనేటటువంటి మాయకి వశులం అయిపోయి, ఈశ్వరాజ్ఞని ధిక్కరించి ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో మర్చిపోయి మళ్ళీ భోగాల కోసమే వెంపర్లాడడం మొదలు పెడతాం. ఆ వెంపర్లాడడంలో ఏం చేస్తామంటే ధర్మపథాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టే గానీ మళ్ళీ పాపము, పుణ్యము ఇది ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది. పోతే ఈశ్వరుడు ఏం చేయాలి? నువ్వు ఉపయోగించుకోలేకపోయావు కాబట్టి మళ్ళీ అధోజన్మలలోకి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇలా వెళ్ళిపోకుండా కాపాడడం కోసమే ఆయన ఏం చేస్తారంటే, ఒక్కొక్కసారి తారయ అని ఆయనకి పేరు. మీరు ఎక్కడో అక్కడ విసుగు అన్నదోటి వచ్చింది అనుకోండి, కొంచెం నేను చెప్పేది మీరు ఇవాళ కాస్త సావధానంగా పట్టుకోవాల్సి ఉంటుంది విషయాన్ని. విసుగు అన్నది ఒకటి రావాలి. అసలు ఆ విసుగు అన్నది రాలేదనుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది చేసేది. మీరు అలా వెళ్ళిపోతున్నారు రహదారి మీద, మీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది, మీరు వెళ్ళాలి, కానీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక స్టెఫినీ టైర్ దానికి వేసుకోవాలి, ఈ టైర్ ఇప్పేయాలి. మీకు రాదు, మీరు ఎవరిని అడగరు. మీరు ఎడతారా? ఎక్కడికన్నా పెడతారా? మీరు ఇంకో బస్సు ఎక్కరు, ఇంకో కారు ఎక్కరు. మీరు ఎవరిని ఆపి, అయ్యా నాకు ఈ కారు టైర్ వేయడం రాదు, నా కారు టైర్ పాడైపోయింది, కొంచెం టైర్ వేసి పెడుతురు అని అడగరు. అందులోనే కూర్చున్నారు స్టీరింగ్ కట్టుకుని. వెళ్తారా ఎక్కడికన్నా? ఎక్కడికి వెళ్ళరు. అట్టే మాట్లాడితే అందులోనే చచ్చిపోతారు కూడా కదండి, అన్నపానాదులేవి. అందుకే అప్పుడు ఏం చెయ్యాలంటే సహాయం అడగవలసి ఉంటుంది కాదు. ఈ సహాయం అడిగేటటువంటి ప్రక్రియని, అంటే విసుగొచ్చింది,
దిక్కుమల్లకారు ఈ కారుకు బయలుదేరాను, ఈ కారేమో మధ్యలో చక్రం ఊడిపోయింది, ఇదేమో వేయడం రాదు, ఇప్పుడు ఎలాగా? ముందు విసుగొచ్చి విసుగులోంచి ఎవరినో అపేక్షించాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. తారయ అన్నమాట ఆయన ఉద్ధరించేస్తారని మీరు అనకూడదు. ఎప్పుడు ఉద్ధరించేస్తాడండి మిమ్మల్ని? ఎప్పుడు సంసారాన్ని ఆయన దాటించేస్తాడు? మీకు దాటడం రాకపోతే, రాదని మీరు ముందు ఒప్పుకోవాలి కదండి. 10 మంది గంగానది ఒడ్డుకు వెళ్ళారండి. 3 బట్టలు ఇప్పేసి ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని ఓ తాడేసి కట్టేసుకుని ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మీరు కూడా బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని నడుము కట్టేసుకుని ఈతారా? మీకు రాదు ఈత, మీరేం చేస్తారు అప్పుడు? అరే వాడికి ఈత వచ్చినా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మాట్లాడుకుంటూ. మనం ఏం చేస్తాం? ఓ పడవ కోసం నించుంటాం. ఓ పడవ వచ్చింది, మీరు ఆ పడవ ఎక్కి వెళ్ళిపోతారు. పడవని ఆధారం చేసుకుని ఎలా నదిని దాటారో, ఏ ఈశ్వరుడి మాయని మీరు దాటలేకపోతున్నారో సాధన చేత, ఆ ఈశ్వరుడికే చెప్పి నా వల్ల కాదాయా నువ్వే నన్ను తరింప చెయ్యి అని శరణాగతి చేస్తే ఆయనే మిమ్మల్ని పొందడాన్ని కూడా అనుగ్రహమే అంటాడు. ఆ స్థాయిలో ఏమవుతుందంటే మీరు నిజాయితీతో చెప్పవలసి ఉంటుంది, అది శరణాగతి. కానీ అక్కడ చాలా చాలా నిజాయితీ అవసరం అయి ఉంటుంది. అందులో ఇంకా మొహమాట పడకూడదు. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పి చేయాలి. ఎక్కడ మీరు లొంగిపోతున్నారో మీరు ఈశ్వరుడికి చెప్పాలి. అసలు సాధకుని యొక్క గొప్పతనం అంతా అక్కడ ఉంటుంది. అది తెలియని సాధన ఏదో కళ్ళకు గంతలు కట్టుకు తిరిగినట్టు ఉంటుంది. అందుకే ఆయన దగ్గరికి వెళితే సర్వోపాయ పరిత్యాగమును చేస్తాడు. అంటే నేనుగా ఈ మనసుని ఇంకా గెలవలేకపోతున్నాను. అది ఏం చేస్తోందంటే నువ్వు ఇచ్చిన తనువు, నువ్వు ఇచ్చిన కారణము భువన భోగముల యందు ఆసక్తితో ఉండిపోతున్నాయి. నిన్ను చూసే ప్రయత్నం చేయట్లేదు, నువ్వు చెప్పినట్టు వింటలేదు, మళ్ళీ పాడైపోతాను. నువ్వే ఏం చేస్తావో తెలుసా? నిన్ను పొందలేని నా అశక్తతని తెలుసుకొని నువ్వు నన్ను పొందేసేయి. అది శరణాగతి అంటారు. రుక్మిణీదేవి ఏమంది? నేను నిన్ను పొందలేను, నువ్వు నన్ను పొంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనే ఆవిడ్ని పొందేశాడు. శరణాగతి ఎందుండే లక్షణం ఏంటంటే మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఈశ్వరుడికి చెప్పేస్తారు. అందులో మొహమాట ఉండకూడదు. దూర్జటి వెళ్ళి చెప్పుకున్నాడు. ఆయన రాయలవారిని కూడా తన రాసిన పద్యంతో కావాలంటే రాజుని విమర్శించగలడు. కానీ ఆయనకున్న ఒకే ఒక లోపం ఏమిటంటే ఆయన స్త్రీ సుఖం నుంచి బయటికి రాలేకపోయాడు ఆయన పద్యాల్ని బట్టి. కాబట్టి చెప్పేశాడు ఆయన, రోషీరోయతు కామినీ జనుల కారుణ్యోరు సౌఖ్యంబులన్ వాసీబాయతు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వంచాలతల్ కుషీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇప్పుడు తారయ ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయనే వచ్చి చెయ్యిచ్చి లాగేస్తాడు. పడవచ్చి మిమ్మల్ని పట్టుకుపోయినట్టు, విమానం వచ్చి ఆకాశంలో తీసుకుపోయినట్టు, నూతిలో పడిన వాడిని తాడెట్టి పైకి లాగినట్టు, తను తినలేని వాడికి పల్సగా జావ కలిపి నోట్లో పోసి మింగించినట్టు తానే వచ్చి మిమ్మల్ని తాను పొందుతాడు. ఇలా పొందడానికి ఆయన కొన్ని స్థానాలు చెప్పాడు. అలాంటి వాళ్ళు అక్కడ చేరండి, నేను పొందుతానన్నాడు. అందులో కాశీపట్టణం ఉంది, విశ్వేశ్వర. అందుకని విశ్వేశ్వరుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తారయ ఆయన సంసార సముద్రమును దాటిస్తాడు. ఎవరు సంసార సముద్రమును దాటలేకపోతున్నారో వాళ్ళు కాశీ వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టేయడం అన్నది లోకంలో ఉంది. అలాగే అలా దాటలేకపోతున్నామనుకున్న వాళ్ళు కాశీయే వెళ్ళి విడిచిపెట్టాలని లేదు. ఇక్కడ నిలబడి ఇక్కడ శరణాగతి చేసిన ఈశ్వరుడు ఉత్తర క్షణానుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అది మీకు చేతనవ్వాలంతే. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం చేసేటటువంటి పనిలో ఉండే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నటన జీవితంలో అంతర్భాగంగా అయిపోతుంది మనకి. ఎప్పుడు త్రికరణ శుద్ధి అని ఒకటి ఉంటుంది శాస్త్రంలో. ఏమిటంటే మనుష్యుడు అలా ఉండాలి అంటుంది. తాను ఏది మాట్లాడాడో అది చెయ్యాలి, ఏది చేస్తున్నాడో అది చెప్పాలి, మనసు దాని మీద ఉండాలి. కాబట్టి నోటితో చెప్పేది, మనసులో ఆలోచించేది, తాను చేసేది 3 ఏకీకృతమైతే త్రికరణ శుద్ధి అంటారు. కానీ మనకేమవుతుందంటే ఈ 3 ఎప్పుడు ఎగుడు దిగుడుగానే ఉంటాయి. నోటితో చెప్పేదోటి, తను చేసేదోటి, మనసుతో ఆలోచించేదోటి, 3 విడిపోతుంటాయి. ఎప్పుడు 3 ఒక గీత మీద నిలబడవు. రామో ద్విర్ణాభిభాషతే అంటాడు ఆయన రామాయణంలో. నాకు 2 మాటలు తెలియవమ్మా అంటాడంటే నేను మనసులో ఏమనుకుంటున్నానో, నేను ఏది చేద్దాం అనుకుంటున్నానో అదే చెప్తాను తప్ప నేను ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం అన్నది నాకు రాదమ్మా అన్నాడు. అది రాముడి యొక్క లక్షణం, ఆయన శీలం, ఆయన స్వభావం. అది మనకొక స్వభావం ఉంటుంది. మనం అనుకున్నది చెయ్యం, మనం చేసేది చెప్పం. 3 ఎప్పుడు ఎగుడు దిగుడు అవుతాయి. ఈ 3 ఎగుడు దిగుడు అయిపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే నటుడు అంటాడు. నటుడు అన్నమాటకు అర్థం ఎక్కడో నటించిన వాడు కాడు, లోపల ఒకటి అనుకుంటూ పైకి ఒకటి చెప్పిన వాడు నటుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇది రంగస్థలం అయింది. అందరూ నటులే, అందరూ నటీమణులే. బిరుదులు లేవు, పద్మశ్రీలు, నటరత్నాలు, నట చక్రవర్తులు లేవు అంతే. కానీ ఒక్కొక్కడు చాలా గొప్ప నటుడు ఉంటాడు. లోకంలో ఆ నటనని ఆధారం చేసుకుని వాడు భోజనం చేస్తుంటాడు. ఇలా తయారైపోతే ఏమవుతుందంటే ఆ త్రికరణ శుద్ధి నశించిపోతుంది. ఇది కరణము అంటారు. ఈ కరణము ఎందుకు గతి తప్పుతుందంటే భోగము కొరకు.
ఇలా చెప్పేస్తే ఏదో పని అయిపోతుందిగా, అలా చేసేద్దాం అంటాడు అంతే. అంతేకాని అలా నేను చెయ్యను. ఎందుకు చెయ్యవు? ధర్మం కోసం చెయ్యను. నేను ఏది అనుకుంటున్నానో అదే మాట్లాడతాను, నేను ఏది మాట్లాడుతున్నానో అదే చేస్తాను. అలా నిలబడే ప్రయత్నం మొదలు పెట్టాడు అనుకోండి, అలా మొదలుపెట్టి మీరు సాధన చెయ్యగా 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 వచ్చే ఒడుదుడుకుల్ని కూడా ఈశ్వరుడే దిద్దుతాడు. దిద్ది ఆ త్రికరణ శుద్ధిని ఏర్పాటు చేస్తాడు. కానీ నేను ఏదో ఉపన్యాసంలో చెప్పేసినంత తేలిక అని మీరు అనుకోకండి, కానీ అది దుస్సాధ్యము అని కూడా మీరు అనుకోకండి. అది సాధ్యమే. ఇది చెప్పు ఈశ్వరుడికి అని పూజ వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమభక్తుల్లా కూర్చుంటాం. ఈశ్వరుడి దగ్గర చేసేదంతా నటనయే పూజ పేరుతో. ఎందుకో తెలుసా అండి? ధూపమాఘ్రాపయామి అంటాడు, చేయి తిప్పుతుంటుంది, తను ఎక్కడో తిరుగుతుంటాడు. నటనేనా? ఏది మనసు ఎక్కడుంది అక్కడ? మనసు లేదు. మంత్రం ఒకటి, చేసే క్రియ ఒకటి. మంత్రం గడగడగడగడగడగడ వెళ్ళిపోతుంటుంది, దానికి క్రియ ఇంకోటి చేస్తుంటాడు. క్రియ ఒకటి, మనసు ఒకటి, నోరొకటి. ఈశ్వరుడి దగ్గర కూడా నటుడవే. ఈశ్వరుడి దగ్గర కూడా నువ్వు పూజ చెయ్యట్లేదు. నువ్వు పూజ అంటే త్రికరణ శుద్ధితో అక్కడ నిలబడగలిగితే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అందుకే అసలు పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఈశ్వరుడితో మాట్లాడుకోవడమే పూజ. మా నాన్నగారంటే నాకు చాలా పూజ్య భావన అంటే అర్థం ఏంటి? నాన్నగారండి ఫలానా వారు పెళ్లికి రమ్మని పిలిచారు, కానీ నేను అప్పుడు విశాఖపట్నంలో ఉపన్యాసంలో ఉంటాను, నేను వెళ్ళాలంటారా నాన్నగారండి అని అడిగాను అనుకోండి. మా నాన్నగారు అలా కాదు, ఆయన మనకి చాలా ఆత్మీయుడు, ఆయనకున్నది 2 కూతుళ్ళు. ఒక కూతురు పెళ్లి ప్రారంభం చేసినప్పుడు నీతో చెప్పాడు, మొదలు పెట్టాను వెతకడం అని. చాలా కోరుకున్నాడు, నువ్వో వెళ్ళాలనుకున్నాడు. నేను పెద్దవాడిని అయిపోయాను, రాలేను. నువ్వు కూడా వెళ్ళకపోతే ఆయన ఎంత నొచ్చుకుంటాడు? ఆయన అంత పెళ్లి చేసుకున్నా ఆయన అస్తమానం అదే తలుచుకుంటాడు, మనం రాలేదు. కాబట్టి ఏం పర్వాలేదు, వచ్చే సంవత్సరం ఆ ఒక రోజుకి 10 రోజులు ఇద్దుగాను, ఆఖరి రోజు ఉపన్యాసం రద్దు చేసి నువ్వు ఆ పెళ్లికి వెళ్ళు అంటారు నాన్నగారు. అంటే నాన్నగారండి అయితే మీరు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు నా స్వబుద్ధి లేదు, నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఆఖరి రోజు ఉపన్యాసానికి నేను రావట్లేదు, ఎందుకంటే ఇది కారణం. మా నాన్నగారు ఇలా చెప్పారు, బాగుండదు, మా కుటుంబ సంబంధమైన విషయం, కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. పెళ్లికి వెళ్తున్నారా లేదా? మీరు మీ ఇంటికి పెద్దవారైన నాన్నగారితో ఎలా మాట్లాడుతున్నారో, మీకు ఇబ్బంది వస్తే వెళ్ళి నాన్నగారంటే ఏంటో ఇలా అయిందండి, మనసు బాగులేదని ఎలా చెప్తున్నారో, అలా మీరు మీకున్న ఈశ్వరుడితో చెప్పుకోగలరా? ఏమిటో మా ఆవిడ కింద పడిపోయిందండి, కాలు బెణికిపోయింది, ఈశ్వర చాలా నిప్పెడుతోంది, సరిగ్గా నడవలేకపోతోంది, నా మనసు కొంచెం ఇబ్బంది పడింది, నా మనసు కాస్త గాయపడింది, ప్రసన్నంగా ఉండలేకపోయాను. ఈశ్వర ఏమీ ఆపద అంతకన్నా ఎక్కువ లేకుండా కర్మఫలాన్ని అక్కడతో అనుభవింపచేసేసేయి తండ్రి. అందుకని ఒకవేళ ఏదన్నా చేసిన పాపం లేకుండా ఉంటే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ నన్ను ఖేద పెట్టకే అని మీరు త్రికరణ శుద్ధిగా ఈశ్వరుడితో మాట్లాడడం పూజ. అది ఎప్పుడు మాట్లాడతారు? ఆయన ఉన్నాడని మీరు నమ్మితేను. అది విగ్రహం అంటే మీరు ఎందుకు చెప్తారు? అది విగ్రహం అండి అన్నారు అనుకోండి, ఇంకెందుకు దానికి చెప్పడం ఎందుకు? దానికి చెప్పినా స్తంభానికి చెప్పినా ఒకటే మీ దృష్టిలో. అది మీ ఇంటి పెద్ద ఆయన, మీ నాన్నగారికి నాన్నగారు ఈశ్వరుడు, ఆయన మిమ్మల్ని అనుగ్రహించగలరు అనుకుంటే మీరు ఈశ్వరుడికి చెప్తారు. మీరు ఈశ్వరుడికి చెప్పుకోవడం మీకు అలవాటు అయిపోతే మీకు పూజ. అది మీ అబ్బాయికి ఎంసెట్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నగారండి మీరు నన్ను అనుగ్రహించారు, నా కొడుక్కి మంచి ర్యాంక్ ఇచ్చారు, నాన్నగారు చాలా సంతోషం అని మీరు మీ పూజా మందిరంలోకి వెళ్ళి అన్నారు అనుకోండి, మీ ఇంట ఈశ్వరుడు ఉంటాడు. ఆఖరణ ఎప్పుడో చాలా అందరికీ స్వీట్లు అవి అన్ని ఇచ్చేసిన తర్వాత ఇవాళ పొద్దున్న 10 గంటలకి తెలిసిన రిజల్ట్ కి ఊళ్ళో కనపడ్డ వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పారు, అందరికీ స్వీట్లు ఇచ్చారు. రేపు సూర్యోదయం అయిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళాక మీకు గుర్తొచ్చాడు ఆయనకి చెప్పాలని. అప్పుడు కూడా ఉంటుందో ఉండదో, ఇంకా వాళ్ళకి చెప్పలేదు వీళ్ళకి చెప్పలేదు అనుకుంటూ అక్కడ కూర్చున్నారు, కానీ ఆయనకి చెప్పింది లేదు. మీ అబ్బాయి ఇంట్లో శుభకార్యం అవుతూ మీకు ముందు చెప్పడం మానేస్తే అంత నొచ్చుకుంటున్నారే, ఇన్ని శుభాలను ఇస్తున్న ఈశ్వరుడి గదిలోకి వెళ్ళి చెప్పడం మీకు ఎందుకు అలవాటు కాలా? ఆ త్రికరణ శుద్ధి అక్కడ ఉంటుంది. ఉన్నాడన్న భావన ఒకటి మీకుంటే మీరు ఆయనతో సమన్వయం కాగలరు, మీరు ఆయనతో మాట్లాడగలరు. ఆయన కోరేది అది. నాతో మాట్లాడు, ఆతో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాతో మాట్లాడవాయా, నన్ను అడుగు, నేను తీరుస్తాను. అలా నేను ఉన్నానని నమ్మినప్పుడు ఏం చేస్తావు? బాగుండదు, నాన్నగారు ఇంట్లో ఉన్నారని చెప్పి చెయ్యకూడదు కూడా చేయకుండా ఉంటావు కాదు. నాన్నగారిని సలహాలన్నీ అడిగి నాన్నగారు ఇంట్లో తిరుగుతూ ఉండగా తప్పుడు పనులు ఎలా చేస్తావు? ఇంట్లో చేయలేవు, బయట చేయలేవు. నాన్నగారి గౌరవం పాడవుతుంది. నాన్నగారికి చెప్పేస్తారు ఎవరో, నాన్నగారికి తెలియకుండా కూడా తెలిసిపోతుంది. అంటే నువ్వు చేస్తావా? ఈశ్వరుడు అన్ని చోట్ల ఉండి చూస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు? తప్పు పని చెయ్యకుండా ఉండగలుగుతావు. ఇవన్నీ పొరపాట్లు ఎందుకు వస్తాయి తెలుసా అండి? విశ్వేశ్వర నామం అర్థం కాకపోవడం వల్ల వచ్చింది. అరే మా ఇంట్లో టేబుల్, మా ఇంట్లో కుర్చీ, మా ఇంట్లో టీవీ కూడా ఆయనే ఉన్నాడు. ఆ టీవీలో నేను చూడకూడదు ఏదైనా చూస్తే ఆ టీవీలో ఉండి చూస్తున్న వాడిగా, చూస్తున్న కన్నుగా నువ్వు ఏది చూడకూడదో చూస్తున్నావని ఆయన కనిపెట్టేస్తాడు. నువ్వు వద్దు నేను చూడను అన్నారు అనుకోండి, అప్పుడు మీరు అనుగ్రహింపబడ్డారు. ఈశ్వరుడు పొంగిపోతాడు ఆ పూజకి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారికి పోల్దండి వేసి ఇంత అంచు పంచపట్టుకెళ్ళిపోయి ఇచ్చేసి నాన్నగారు చెప్పింది ఒక్క పని చేయకపోతే నాన్నగారు సంతోషిస్తారా? మీరు నాన్నగారికి ఏమీ ఇవ్వకపోయినా ఏం చేసినా నాన్నగారిని అడిగి నాన్నగారు ఏం చెప్తారో అదే మీరు చేయడం మీకు అలవాటైతే నాన్నగారు మీ ఇంట్లోనే ఉంటారు, మీరంటే పొంగిపోతారు కదండి. అది పూజ.
ఆ స్థితికి ఎప్పుడు వస్తారు? విశ్వేశ్వర అన్న నామము బాగా అర్థమైతే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తారయ, ఆయన మిమ్మల్ని ఏ సంసారమునందు ఉంచాడో ఆ సంసారము నుండే ఆయన పైకి కూడా ఎత్తేస్తాడు. అందుకే క్షీరసాగర మథనం చేస్తే ముందు హాలాహలమే రావాలి. ఎందుకు రావాలో తెలుసా అండి? అసలు ముందు సంసారము నుంచి గట్టెక్కాలి అనుకున్నవాడు సంసారంలో ముందు విషాన్నే చూడాలి. అందులో కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు లేకుండా ఉంటే అమృతం అయిపోలేదండి సంసారం. అందులోంచి గట్టెక్కడం ఎందుకు? అందులోనే పడి ఉండొచ్చు. అందులో విషం ఉంది, కానీ విషం ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ విషం మీకు ఒకసారి తగలాలి. తగిలి అమ్మో నాకు ఇది వద్దని మీరు అనగలరు. అది చాలా బాగుంది అనుకుంటే ఇంకెవడేం చేస్తాడు? అక్కడే ఉంటారు. అమ్మో ఇది విషయం అండి నాకు వద్దు అని అనగలిగితే ఎత్తడానికి ఆయన ఉన్నాడు. నాకు చాలా బాగుంది మేస్టారు, మీరు జోక్యం చేసుకోకండి అంటే అయితే అనుభవించు అంటాడు కదా. ఇది మీ యందు రావలసిన భావన ముందు. మీ యందు అనగా మీ యందు కాదు, నా యందు, రోజు చెప్తున్నాను. కాబట్టి ఈ స్థితి లోపల కలిగితే విశ్వేశ్వర మీకు అన్వయం అవుతుంది. అప్పుడు ఎక్కడో కాదు, ఈశ్వరుడు ఇక్కడున్నాడు అన్న భావన స్థిరపడి ఈశ్వరుని యందు ప్రవేశిస్తాడు. ఇదే ఆయనే తారయ. అప్పుడు పైకెత్తి తనలో కలుపుకుంటాడు కూడా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అన్న విషయం మీద నేను మీతో చెప్పవలసి ఉంటే మనం ఏం చెప్తామంటే, ఈ తారయ ఈశ్వరుడు పైకెత్తి సంసారములోంచి పైకెత్తి కలుపుకోవడం అనేటటువంటిది కాశీపట్టణంలో చేస్తాడు, సంసారమును దాటిస్తాడు అంటాం. కాదు, ఒక్క అక్కడే అని మీరు అనుకోకండి. అది ఇంకా నేను ఏమీ చెయ్యలేకపోయాను అని అక్కడికి వెళ్ళిపోయి మోక్షాన్ని పొందొచ్చు. కానీ అలా వెళ్ళి చెయ్యమని కాదు అస్తమానమును. నీ మాట విని నీతో కలిసిపోతాను అని అడగడానికి అక్కడికి వెళ్ళమని. అది విశ్వేశ్వర. నేను ఇక్కడికి వచ్చి ఏ విశ్వనాథుణ్ణి చూస్తున్నానో ఆ విశ్వనాథుడే నాకు విశ్వమంతా కనపడుగాక అని ప్రార్థించాలి. అందుకే అందరూ అక్కడికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేసి కోరికలు కోరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను బతికున్న నాళ్ళు అన్నం కావాలంటే ఒక్క శంకరాచార్యులు వారు మాత్రమే ఉన్నారు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మా నేను అన్నం ఒక్కటే అడగట్లేదు, తిన్న అన్నము వలన నాకు జ్ఞానము రావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి, నాకు జ్ఞాన వైరాగ్యములనియమ్మా. ఇలా ఎన్నాళ్ళు ఈ శరీరాలతో ఉండిపోమంటావు నన్ను? అలా ఉంచద్దు. జ్ఞాన వైరాగ్యములను కూడా ఇయ్యి. ఇందులో ఉన్న నేనని తెలుసుకుని ఇది పడిపోతున్నప్పుడు బెంగ పెట్టుకోకుండా విశ్వేశ్వరుని యందు కలిసిపోగలిగిన శక్తిని నువ్వు కృప చెయ్యి. ప్రకృతి స్వరూపానికి నువ్వు కాబట్టి తల్లి. ఎందుకని ఇదంతా శరీరం అంతా అమ్మవారు, లోపల ప్రవేశించినది అయ్యవారు. ఈ మైక్ అమ్మవారైతే లోపల ఉన్న కరెంట్ ఈశ్వరుడిలాగా. కాబట్టి అమ్మ ఆ జ్ఞాన వైరాగ్యములని అని శంకర భగవత్పాదులు అడగలేదు. అలా అడిగి వచ్చిన వాడు ఎవరున్నాడో వాడు ఎక్కడున్నా తరింపబడతాడు, తరింప చేస్తాడు ఈశ్వరుడు. ఆయన అలా అనుగ్రహిస్తాడు. అది అంతర్లీనమై ఉంటుంది. ఆ ప్రవాహము అంతర్లీనమై పైకెత్తుతాడు. అందుకే మీకు కాశీపట్టణంలో శరీరం పడిపోయినటువంటి జీవులకి పడిపోతుండగా ఎలా అయితే తారకాన్ని పరమేశ్వరుడు వెళ్లి కుడి చెవిలో చెప్తాడో అలా చెప్పేటటువంటి ఇంకొక ప్రాంతం ఏదో తెలుసా అండి? దక్షారామం. దక్షారామంలో పరమేశ్వరుడు ఎవరి శరీరమైనా దక్షారామ క్షేత్రంలో పడిపోతే వాళ్ళు ప్రార్థన చేశారా చెయ్యలేదా చూడడు. ఆ ప్రదేశం అటువంటిది. నేను మీతో అన్ననే కార్యాలయం ముందు కూర్చున్నట్టు అని. ఆ ప్రదేశమునకు ఆ పవిత్రత. దక్షారామం వెళ్లి పడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, పడిపోవడం అంటే అక్కడ ఆత్మహత్యలు చేసుకోమని కాదు. అందుకే శాస్త్రం ఏమైందో తెలుసా అండి? ఎవరిని అనుగ్రహిస్తాడు భీమనాథుడు అని అడిగారు. అడిగితే దక్షవాటిక గృహపతి భీమనాథుడు, భీమనాయకుడు. ఆ దక్షవాటిక, మనం ద్రాక్షారామం అంటున్నది ద్రాక్షారామం కాదు, దక్షవాటిక. దక్షవాటిక గృహపతి భీమనాయకుడు. ఆ దక్షవాటిక అయినటువంటి దక్షారామ క్షేత్రానికి అధిపతి గృహస్థ అయినటువంటి ఆ భీమనాయకుడు ఉన్నాడే, ఆయన కీట పతంగ సరీసృపాళికిన్, దోమలకి రెక్కల పురుగులకి పతంగములు అంటే పక్షులకి సరీసృపాళికిన్ ఆ పావులకి కూడా ప్రాణోత్క్రమణమైపోయేటటువంటి సమయంలో సహజ జహత్ సమీర సంకట కాలమునందు, సహజ జహత్ అంటే పైకి లేచిపోవడం, సమీర అంటే వాయువు, సంకట కాలము అంటే ఊపిరి లోపలికి వచ్చి పైకి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా అన్న అందట్లేదు అనుకోండి, అది సంకటకాలము అని పేరు దానికి. ఎందుకని పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటాడు శ్రీనాథ మహాకవి. వెళ్ళిపోతున్నాడు ఇక, ఈ లోకంలోంచి వెళ్ళిపోతున్నాడు ఇక, శాశ్వతంగా కన్ను మూతపడిపోతుంది. అప్పుడు మీరు ఏది పట్టుకొచ్చి చేతిలో పెట్టండి, ఇక సుఖమన్న మాట ఏమి ఉండదు. ఇక ఓ లడ్డూ పట్టండి, ఓ పండు పట్టండి, ఆయన కోరుకున్నది పట్టండి, కొడుకే ఉండనివ్వండి, కూతురే ఉండనివ్వండి, బంధువులే ఉండనివ్వండి, ఏమీ ఉండదు. ఇక సంకటకాలమునందు అది ఎప్పుడు సహజ. అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే కాదు, సహజ జహత్ సమీర సంకట కాలమునందు కీట పతంగ సరీసృపాళికిన్, ఆయన దోమలు పురుగులు పాములతో సహా అన్నిటికీ కూడా
వీణులయందు ఉపకారమునర్చు మధురమగు తారక మంత్రరాజమున్. ఆయనే వచ్చి కుడి చెవిలో చెప్తాడు. కుడి చెవిలో చెప్పి తారకాన్ని ఉపదేశం చేసి, నీ పాపములన్నీ నశించిపోయాయిరా, ఆఖరణ తారకం చెప్పావు, నన్ను చూస్తూ వెళ్ళిపోతున్నావు అని తనలో కలిపేసుకుంటాడు. అలా ఏమండి, ఏ పుణ్యం లేకపోయినా ఏదో సహజ మరణం దక్షారామంలో వచ్చింది కదా అని సహజ మరణం దక్షారామంలో చచ్చిపోయినంత మాత్రాన అంత వస్తుందా? అలా ఎలా ఇచ్చేస్తాడండి ఈశ్వరుడు? ఆయన భీమనాథుడయా, ఆయన భీముడు. భీముడంటే ఎదురులేని పరాక్రమం ఉన్నవాడు, ఆయన శాసనానికి ఎదురులేదు. ఆయన అలా అన్నాడు, నేను చేస్తానన్నాడు. ఇక్కడ అలా ఎందుకు చేస్తారండి అడగడానికి నువ్వు నేను సరిపో. చాలా విచిత్రం ఏర్పడింది. అందుకే దక్షిణ కాశీ అని పేరు వచ్చింది దక్షారామానికి. వ్యాసుడు అక్కడ తిరస్కరింపబడితే శివుడి చేత దక్షారామం వెళ్ళి మళ్ళీ నేను అక్కడ కనపడతానని ఇక్కడికి పంపించాడు. భోగక్షేత్రం, ముక్తి క్షేత్రం. దక్షారామంలో లింగ ప్రతిష్ఠ చేద్దామని సప్తర్షులు అనుకున్నారు, వాళ్ళు ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారు. అనుకుని గోదావరి నదిని తీసుకెళ్లడం కోసం వచ్చారు వాళ్ళు. గోదావరిని అద్భుతంగా స్తోత్రం చేశారు. గోదావరి 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 అంటూ చాలా గొప్పగా ఉంటాయి ఆ పద్యాలు. స్తోత్రం చేసి అమ్మ మాతో రా అని అడిగారు. 7 ఋషులను పరమేశ్వరుడు యొక్క పాదముల ముందు నువ్వు ప్రవహించాలి. నువ్వు అలా ప్రవహించడం మొదలు పెడితే నీ యొక్క జలములతో తీసుకెళ్లి శివాభిషేకంతో ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రారంభం చేస్తాం, మాతో రా అని సప్తర్షులు గోదావరిని తీసుకొస్తే సప్త గోదావరి అయింది ఆవిడ. ఋషులు పక్కన ముందు నిలబడి స్తోత్రం చేస్తూ తీసుకెళ్తున్నారు గోదావరిని. పొంగుతూ పొర్లుతూ గంగావతరణంలో గంగ ఎలా వచ్చిందో అలా వెడుతోంది గోదావరి దక్షారామం వైపు. అక్కడ రాక్షసులు కొంతమందిగా వైరాగ్యం వచ్చి దక్షారామ క్షేత్రానికి ద్వారం ఉన్న వైపుకి గోదావరి వెడుతుండగా వాళ్ళు తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ తపోవాటికలను, యజ్ఞభూములను, అక్కడ పెట్టుకున్నటువంటి వేదులను గోదావరి ముంచెత్తింది. రాక్షసులందరూ ఒక్కసారి లేచారు. ఎవడ్రా గోదావరి నీటి తీసుకొచ్చిన వాడు, ఇది ఇంకిపోవుగాక అన్నారు. ఇంకిపోయింది. సప్తర్షులు తీసుకొచ్చిన గోదావరి చుక్క నీరు లేదు. ఎక్కడ గోదావరి ఉండిపోయిందో అక్కడే ఉండిపోయింది. తీసుకొచ్చిన గోదావరి అంతా ఇంకిపోయింది. జహ్నువు తాగితే ఎలా ఇంకిపోయిందో అలా ఇంకిపోయింది. కానీ అక్కడ ఒక ఏరుంది, దాన్ని తుల్యభాగ అంటారు. తుల్యభాగ, దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే తుల్యభాగుడు అని ఒక రాక్షసుడు. ఆయన తుల్యభాగుడు అంటే తుల అంటే త్రాసు. అది ఎప్పుడు సమానంగా చెప్తుంది. ఇటు బరువా అటు బరువా, దానికి పక్షపాతం ఉండదు. ఎటు బరువో చెప్తూ ఉంటుంది కదండి. సమానంగా ఉంటే సమానంగా ఉందని చెప్తుంది. తుల్యభాగ, ఆయనకేం పక్షపాతం లేదు. ఎవరు ధర్మమో అటు మాట్లాడతాడు. ఆయన రాక్షసుడు, వృద్ధుడు, ఆయన అలాగే మాట్లాడతాడు. ఆయన తీసుకొచ్చాడు తపశ్శక్తితో అక్కడికి ఆ ఏటిని, ఆ నదిని. ఆ నదీ జలాలతో వాళ్ళు రోజు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు. నీరు లేకపోతే రాక్షసులైతే మాత్రం తపస్సు ఎలా చేస్తారండి? యజ్ఞం ఎలా చేస్తారు? ధర్మం ఎలా నడుస్తుంది? అందుకని తుల్యభాగ ఆయన పేరు మీద వచ్చింది. ఆ నీళ్లే ఉన్నాయి అక్కడ. కష్టపడి సప్తర్షులు తీసుకొస్తున్నటువంటి గోదావరి ఇంటిపోయింది. అవతల ప్రతిష్టకి వేళ దాటిపోతోంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకొద్దామంటే రాక్షసులు అక్కడ అడ్డున్నారు. వీళ్ళకి గోదావరిని ఎలా తీసుకొద్దామన్న ప్రయత్నం పోయి, కలియుగం కదండి, ఇంత సప్తర్షులకి కోపం వచ్చింది. మేమింత కష్టపడి తెచ్చిన గోదావరిని ఇంకింప చేస్తారా? కాబట్టి నీకు దగ్గర ఉన్నటువంటి ఏరుందే తుల్యభాగ, దీని నదీ జనములు స్పృశింపబడుటకు అనర్హములగుగాక, ఇది దేవతార్చనకు పనికి రాకుండుగాక, ఈ నదీ స్నానములు త్రాగుటకు కాని స్నానములకు కాని పనికి రాకుండా పోవుగాక అని శపించారు. ఇప్పుడు తుల్యభాగ స్నానానికి పనికిరాదు, తుల్యభాగ పూజకు పనికిరాదు, తుల్యభాగ యజ్ఞయాగాదులకు పనికిరాదు. సప్తగోదావరి వెనక్కి వెళ్ళిపోయింది. దక్షారామం దగ్గరికి ప్రవాహం లేదు. ఇప్పుడు ఈ తుల్యభాగుడు లేచాడు, పెద్ద ఆయన రాక్షసుడు. ఒక్కొక్కసారి అదండి గమ్మత్తు. ఆయన లేచన్నాడు, ఏమయ్యా, లోకంలో అత్యంత పూజనీయమైంది నీరు. ఎవరికున్న మైలనైనా ఎవరికన్నా అశౌచాన్నైనా తీయగలిగింది నీరు. ఎంతటి తాపాన్నైనా పోగొట్టేది నీరు. మీకు కోపాలు వచ్చి నీటికి శాపాలు ఇచ్చారా? వీళ్ళేమో సప్తగోదావరిని ఇంకింపచేశారా? ఋషులేమో తుల్యభాగకి శాపం ఇచ్చారా? నీటి చోలికి మీరు ఇలా వెళితే మీ కోపాలు ప్రదర్శిస్తే లోకం ఎలా ఉద్ధరింపబడుతుంది? ఇదే మీరు చేయవలసిన పని, మీ కోపాలు ఉపసంహరించండి అన్నాడు. అంటే ఋషులు అన్నారు, ఒకసారి మేము శాపవాక్కు విడిచిపెట్టేసిన తర్వాత తీయడమే కుదరదు, కాబట్టి మేము ఒక వరం ఇస్తాం. ఈ తుల్యభాగా నది యందు ప్రత్యేకమైనటువంటి తిథులలో, పర్వాలలో, సంక్రమణాలలో ఇందులో స్నానాలు చేసేవాళ్ళు, ఆదివారాలు స్నానం చేసేవాళ్ళు, శౌచముండగా 4 ఆదివారములు ఇందులో స్నానం చేసి ఉపవాసం ఉండి భీమనాథుండి సేవించేటటువంటి గొడ్రాలకి కూడా కొడుకు పుట్టాలి అని వాళ్ళు తుల్యభాగకు వరాలు ఇచ్చారు. ఇప్పుడు తుల్యభాగ మళ్ళీ వరాలు పొందింది. రాక్షసములు అన్నారు, మేము సప్తగోదావరిని ఇంకింపచేశాం, ఇప్పుడు సప్తగోదావరి రావడానికి అంగీకరిస్తాం, కానీ మేము ఇంకింప చేసిన నీరు మళ్ళీ మా అనుగ్రహంతో కదా వస్తోంది. గోదావరిగా వచ్చిన అనుగ్రహం లేదు ఇప్పుడు. కానీ ఈశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి పరమశివుడే సప్తగోదావరి అడుగున ప్రవాహంగా వెడుతుంటాడు. పైకి సప్తగోదావరి, అడుగున మాత్రం గోదావరి కాదు, నీరు కాదు, పరమేశ్వరుడే నీటిగా ఉంటాడు, భీమనాథుడే. కాబట్టి అంతర్వాహిని అంటారు.
ఇక్కడ అంతర్వాహిని ఉందండి అంటారు, అంటే అడుగున ప్రవహించేది ఉంది అంటారు. అందుకే మీరు మిగిలిన క్షేత్రాలకి వెళ్లి స్నానం చేస్తే చెప్పే మంత్రం వేరు. ఒక్క దక్షారామలో మాత్రం స్నానం చేస్తే ఒక మంత్రం చెప్పుకొని స్నానం చేయాలి. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే. అంభసి అంటే నీళ్లు. ఎందుకంటే ఆయన గుమ్మం ముందు నుంచే కదండి వెడుతుంటుంది. మనం అటువైపు నుంచి వెడుతుంటాం, రోడ్డు మీద కార్లు అవి పార్క్ చేసే గేట్లోంచి ఎడతాం కాదు. అసలు ఎదురుగుండా పెద్ద రావి చెట్టు, శివలింగం, నంది, దాని వెనకాతలకు వెడితే మెట్లు దిగితే సప్తగోదావరి వెడుతుంటుంది. అక్కడ నిలబడి మీరు ఇటు తిరిగి తలుపులోంచి ఇలా చూస్తే మీకు పెద్ద రావి చెట్టు, ఆ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక నంది, దాని మొదట్లో శివలింగం, రావి చెట్టు వెనక ఒక పెద్ద నంది, ఆ పెద్ద నంది శృంగములలోంచి మీరు చూడగలిగితే అంత ఎత్తు చేతులు పెట్టి, లేదా దాని పక్కన నిలబడి చూస్తే ఎదురుగుండా ఇలా చుట్టూ గుడికి ప్రదక్షిణం చేయడానికి వెళ్ళేటటువంటి దారి, ఆ దారికి ఎదురుగుండా తలుపులు, తలుపుల్లోంచి తెల్లటి లింగము యొక్క క్రింది భాగం మీకు కనపడతాయి. కాబట్టి మీరు గుడివైపుకి తిరిగి నమస్తే భీమనాథాయ అని, ఓ ఈశ్వరా మీకు నమస్కారం, సప్తగోదావరాంభసే, నేను ఈ సప్తగోదావరిలో స్నానం చేస్తున్నాను. ఇందులో బాహ్యమునందు సప్తగోదావరి ఉంది, ఋషులు తెచ్చింది. కానీ దానికి పాపములను తీయగలిగిన శక్తి లోపల అంతర్వాహినిగా నువ్వుండడం వల్ల ఉంది. నువ్వే ఉన్నావు దాని లోపల, ఈశ్వరుడే అంతర్వాహిని నీటిగా ఉన్నాడు. కాబట్టి నేను మునక వేసినప్పుడు అంతర్వాహిని నాకు తగలాలి. తగిలితే అదేం చేస్తుంది? పాపాంధని నిరూపాయ, పాపమనేటటువంటి ఇంధనమునకు ఆ లోపల ఉన్నటువంటి శివశక్తి అగ్నిహోత్రంలా తగలాలి. అక్కడ ఒక బోలెడంత పెట్రోలు అక్కడ పెట్టి మీరు అగ్గిపుల్ల గీసి ఇలా దగ్గరికి పెట్టారనుకోండి, అంతే, ఇక మీరు నిలబడలేరు. బగ్గలు అంటుకుంటుంది ఆ పెట్రోల్ అంతా. ఇంధనము అంటే మండించేది. కష్టపడేదో పచ్చికర్ర అంటుకున్నట్టు అంటుకోవడం కాదు. అంత కిరసనాయిలో, అంత పెట్రోలో, గ్యాస్ ఉన్న తోటికి వెళ్ళి అగ్గిపుల్ల పెడితే అలా బగ్గులు అంటుకుంటుందో, అలా నాలో ఉన్నటువంటి సమస్త పాపములు అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇవి నేను ములిగినప్పుడు అడుగున ఉన్నటువంటి ఈశ్వర స్వరూపమైన అంతర్వాహిని తగలడం వల్ల అన్నీ కాలిపోవుగాక. కాబట్టి నేనేం చేస్తున్నాను? అందుకొరకు ఈ నీటి యందు స్నానము కొరకు నేను మజ్జనము అంటే స్నానము చేయుచున్నాను అని నమస్కారం చేసి శివుడికి చెప్తే సప్తగోదావరిలో స్నానం చేయండి అని చెప్తారు. తప్ప మీరు మామూలుగా వెళ్ళిపోయి అందులో ములిగేసేయమని కాదు. ఇది తెలిసి అక్కడ ములిగితే పాపములు దహించుకుపోతాయి. దహించుకుపోతే ఆయన ఏం చేస్తాడు? దక్షారామ క్షేత్రంలో ఉన్నవాడు, దక్షారామం వచ్చి శరీరం విడిచిపెట్టిన మహాపురుషులు ఉంటారు, లేదా విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహమును మీకు పొందించి విశ్వమునందు విశ్వేశ్వర దర్శనం అయ్యేటట్టుగా చిట్ట చివరిలోనో మధ్యలోనో ఎప్పుడో అప్పుడు మాయా అన్న పొర పైకెత్తేస్తాడు. ఎత్తేస్తే ఇక విశ్వము కనపడడం మానేసి అంతటా విశ్వేశ్వరుడే కనపడతాడు. ఆయన దర్శనం చేస్తూ నవ్వుతూ సంతోషంతో ఆయనలో కలిసిపోయేటటువంటి అదృష్టాన్ని కృప చేస్తాడు.